Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chepta and today we have with us the biggest fan of Prabhas, Sumant Prabhas. So bro, నాకు ఫస్ట్ పేరుతోనే స్టార్ట్ చేయాలనుంది. ఫేస్బుక్ ఎప్పుడు క్రియేట్ చేసుకున్నా 9th క్లాస్ 8th క్లాస్ లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ పేరు పెట్టాలి. సరే సుమంత్ ప్రభాస్ 0217 అట్లా ఏమైనా పెట్టకన్నా. నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం. అన్కండిషనల్ లవ్. మన కోసం ఏదైనా సినిమాలో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే లవ్ చేయడం కాదు, సింపుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన లవ్ చేస్తాం. మా డాడీకి నువ్వు ఇంజనీర్ అయినా కావాలి, ఎస్ఐ అయినా కావాలి. సిసి తీసుకుంటా డాడీ అని అన్నా. సిసియా అంటే ఎస్ఐ 100% ఎస్ఐ డాడీ అని అన్నా. ఫోన్ చేసి ఇట్లా మా వాడు ఏదో సిఈసి తీసుకుంటా అంటుండే, ఏమంటావా అంటే వేస్ట్ చదువు రాని తీసుకుంటారు. మా ఫ్రెండ్స్ అందరం ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మేము ఫేమస్ నరేషన్కి పోయినా 8 మందితో పోయినాం. ఇంతమంది ఎందుకు లేదు, కొట్టికి వచ్చినాడు. సినిమా రాసుకొని వస్తా, సినిమా చేద్దామన్నా. ఏమైనా ఉన్నాయా స్టోరీస్ అని డిసైడ్ అయిందే ఇప్పుడు మా డాడీ మేము మజాక్ అవుతుందారా ఇన్ని రోజులు ఎస్ఐ అయితే మంచిగా చదువుకుంటావు అని చెప్పి గదేదో అంటావు. అది డాడీ ఇది కూడా చదివే డాడీ, చదువుకున్నావరా నువ్వు అంటే చదువుకోవాలి, మరి చదువుకొని ఎట్లా వస్తుంది రా అంటే ఇప్పుడే డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. మా డాడీ ఎస్ఐ కూడా తయారు ఇవ్వమంటుండు, నన్ను ఇప్పుడే సినిమా తీయమంటారు. ఇప్పుడు నేను సినిమా రాసేసిన, నేను 12 days లో స్క్రిప్ట్ రాసేసిన. ఇప్పుడు నా పోస్టర్లు 100 గోడ మీద వేసిన, ఎవడు ఆగి చూడడం నా క్లారిటీ ఉంది, ఎందుకంటే నేను ఎవ్వరు తెలియదు. అదే పొద్దున్న లేసి నేను ఫోన్ లో కనిపించింది అనుకో, ఎవరు ఊకే కనిపిస్తుండు, ఇగ్నోర్ చేయలేడు. ఇండస్ట్రీలో ఎవరికి దొరకని లాంచ్ నాకు దొరికినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసిన. మా డాడీ కూడా మేము చిన్నప్పుడు నలుగురం ఫ్యామిలీ కదా, ఏదైనా గుడికి పోవాలన్నా, కొమరవెల్లి పోవాలన్నా, ఇంకేదన్నా శ్రీశైలం ఒక కార్ ఎవరినైనా అడుగుదామంటే మా డాడీకి పాపం ఆ మొహమాటం వచ్చేది. ఇట్లా బౌల్లో చేయి పెడితే ఏ కీ వెళ్తో అర్థం కావద్దని 4 కార్లు కొని పెట్టినట్టు. ఏదో డబ్బులు ఉండి ఫుల్ కాదు. మా డాడీ నాకు అట్లా చూడాలని ఉండే. కిరణ్ నవ్వడు, ప్రాంక్స్ చేసేటప్పుడు నవ్వడు, నువ్వు చుట్టూ అంటాడు. వాడి దారం ఇచ్చిపెట్టి దారం ఉందో లేదో చూడకుండా వాడు చుట్టూనే ఉన్నాడు. దారం కనిపిస్తుంది, కొత్త మాల అస్సలు కనిపించదు అంటాడు. అండ్ దెన్ యూ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ గోదావరి గట్టు పైన. నేను ఎప్పుడు చికెన్ మజ్జిగ పులుసు తినలే. ఫస్ట్ సెకండ్ డేనే తెచ్చిరు. అది నేను షూటింగ్ అయిపోయాక నా ఫుడ్ ఎప్పుడు దాంతోనే కంప్లీట్ చేసిన. ఒక పెద్ద డైరెక్టర్ మీ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, మరి పెద్ద డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్. ఎస్, అది బయటకు వచ్చింది. అంత ఓపెన్ అయిపోయినది. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chepta and today we have with us the biggest fan of Prabhas in the city, Sumant Prabhas. సో బ్రో, నాకు ఫస్ట్ పేరుతోనే స్టార్ట్ చేయాలనుంది. ఇది ర్యాండమ్గా ఒక మన సోషల్ మీడియాలో మనం పెట్టుకునే వాళ్ళం కదా, మన ఫేవరెట్ హీరో. అలా స్టార్ట్ అయిందా, అలా స్టార్ట్ అయింది కంటిన్యూ అయిపోయిందా, లేకపోతే ఏంటి అసలు? నేను ఫేస్బుక్ ఎప్పుడు క్రియేట్ చేసుకున్నా 9th క్లాస్ 8th క్లాస్ లో క్రియేట్ చేసిన. ఆ క్రియేట్ చేస్తున్నప్పుడు మా ఇంటి పక్కన ట్యూషన్ పోతుండే, ఆ అక్కనే క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ పేరు పెట్టాలి, సుమంత్ రెడ్డి అని పెట్టాక ఏదో 1727 ఏదో పెడతాం కదా, అట్లా పెడుతుంటే యూజర్ నేమ్ ఆల్రెడీ టేకన్ అని చెప్తుంది. 1 పెట్టినా 2 పెట్టినా 3 9 దాకా తీసుకుంది. సరే సుమంత్ ప్రభాస్ 0217 అట్లా ఏమైనా పెట్టకన్నా. అంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా మనీ ఉన్నాడు అనుకో, మనీ మహేష్, వాళ్ళ పేర్లకు సింక్ అవుతుంది అంటే పెట్టేసుకునేవాళ్ళు. నాకు సుమంత్ ప్రభాస్ సింక్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అట్లా పెట్టాక నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన. సరే అని పెట్టింది. అక్కడి నుంచి స్క్రీన్ మీద దాకా అట్లనే ట్రావెల్ అయిపోయింది కదా మొత్తం. రాక్స్ అని ఒకటి ఉండేది, రాక్స్. ఇప్పుడు సుమంత్ రాక్స్ అట్లా కూడా ఉంటుండే. నాకు డౌట్ బ్రో, మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మరి ఎవరు అనలేదా ప్రభాస్ అనే ట్యాగ్ ఉంటే నీకు తర్వాత ఇబ్బంది అవుద్దేమో? అన్నారు, డెఫినెట్లీ అన్నారు. బట్ మరి మీరు, నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం, అడ్మైర్ చేస్తా. అన్కండిషనల్ లవ్. అందరం ఇప్పుడు ఇప్పుడు నా కోసం ఏదైనా పర్ఫార్మెన్స్, ఐ మీన్ మన కోసం ఏదైనా సినిమాలో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే లవ్ చేయడం కాదు, సింపుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన లవ్ చేస్తాం. ప్రభాస్ అన్నని అంటే లైక్ ప్రభాస్కి ఫ్యాన్ కావడం కానీ, ప్రభాస్ అన్నని లవ్ చేయడం స్టార్ట్ చేసింది ఏ సినిమా గుర్తుందా? ఫస్ట్ సినిమా ఏంటి అసలు? నేను థియేటర్లో ఫస్ట్ సినిమా చూసింది ప్రభాస్ అన్నది మున్నా సినిమా. ఓకే, ఎవరు తీసుకెళ్ళారు? 11th May 12th రిలీజ్ అవుతుంది. మా తమ్ముడి బర్త్డే, అది ఆ బర్త్డే మంత్ లో. అది ముందు రోజేమో మా తమ్ముడికి బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు మా డాడీ నేను మా తమ్ముడు ఎండ ఫుల్ కొడుతుందని చెప్పేసి మమ్మల్ని తీసుకుపోయి సినిమాలో కూర్చోబెట్టాడు. నాకు అది మైండ్ ఇట్లా ఎక్కిపోయింది. ఓ సకినా బీజియం. అప్పుడు
మజా అనిపించింది. దాని తర్వాత టీవీలో బుజ్జిగాడు, ఓ డార్లింగ్ కానీ బుజ్జిగాడు మంచి ఇన్ఫ్లుయెన్స్ కదా బ్రో అసలు. ఆ డైలాగులు, ఆ డ్రెస్సింగ్ స్టైల్. నేను చిన్నప్పుడు అసలు బుజ్జిగాడు సినిమా చూసి మా ఇంటికాడ అందరినీ నేను అరే నన్ను బుజ్జిగాడు అని పిలవను రా అంటున్నా. అంటే చిన్న ఉన్నా మరి స్కూల్లో అట్లా అది అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. మా డాడీ ఇప్పుడు స్కూల్లో ఏదైనా ఫేవరెట్ పార్టీ లేదా ఇంకేదో ఈవెంట్ అవుతుంటాయి కదా యాన్యువల్ డే అట్లా, డాడీ నాకు మిర్చిల ప్రభాస్ అన్న సైడ్కి ఇట్లా వేసాను కదా, ఆ బటన్స్ కావాలి డాడీ, నాకు అది కావాలి, వైట్ టీ షర్ట్ కావాలి. నేను వెంటనే సికింద్రాబాద్ మా డాడీ నన్ను తీసుకుపోయి స్కూటర్ మీద, మా డాడీ అక్కడ స్కూటర్ మీద అంటే అక్కడ సికింద్రాబాద్ స్వీట్ హౌస్ లో వాటన్నిటికీ పాలు సప్లై చేస్తుండే మా డాడీ. అక్కడ మా డాడీ తీసుకుపోయి వీనికి టీ షర్ట్ ఏడ దొరుకుతుంది అని, ఈ ఫోటో కావాలి, ఈ ఫోటోలో టీ షర్ట్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అది రెబల్ టీ షర్ట్. అయ్యో అది కూడా కాదు, ఇంకా డార్లింగ్ సినిమా టీవీలో చూసే నాకు అవి కూడా కావాలి. అలా దొరకకపోయేటివి అక్కడ అన్నేసేటివి ఇక్కడ నుంచి ఉంటది కదా, ఇదో నార్మల్ టీ షర్ట్. నేను XXL అట్లా తీసుకునేటోని, చూడడానికి సన్నగా ఉండేటోని, ఫుల్ 10th 9th అట్లా వేసుకొని ఇంకా ఫుల్ షో చేసేటోని మా ఫ్రెండ్స్ క్రేజీ. మీరు చెప్తుండే కదా ఇప్పుడు నాకు ఒక టీ షర్ట్ కొనాలంటే నేను మా నాన్నకి చెప్తే మా నాన్న నన్ను తీసుకొచ్చి కొనిపించేవారు ఇలా అని. అంటే యూజువల్లీ పేరెంట్స్ 2 టైప్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు నాకు ఒకటి కొనాలనిపించింది అని అడగగానే అదలబా అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది ఇప్పుడు మీ ఫాదర్ అసలు ఎలా ఉండేది మీ పేరెంట్స్? వెంటనే డాడీ టీ షర్ట్ కావాలి డాడీ నాకంటే ఓన్లీ దసరాకి లేదా బర్త్డేకి బట్టలు తప్ప అసలు వేరే ఈవెంట్స్ కి బట్టలు లేవు. స్కూల్ బట్టలే అన్ని, స్కూల్ లైఫ్ వరకు. నేను ఎప్పుడైతే ప్రభాస్ అన్న సినిమా రిలీజ్ ఏమైనా అవుతున్నాయి లేదా ఏదన్నా అన్నది ఏదైనా క్లిప్ చూసినప్పుడు ఏదైనా టీవీలో చూసినప్పుడు అది కావాలనిపిస్తే ఊరికే అడిచేటోని, నాకు అది కావాలి అది లేకపోతే నేను స్కూల్కి పోను, అది పోను, ఇది పోను, రే వీడికి ప్రభాస్ పిచ్చి ఎందుకు పట్టిందిరా నాకు అర్థమవుతలేదు, ఎవరు పట్టించారా వీనికి అంటే మరీ ఎక్స్ట్రీమ్ ఉండేది. నాకే ఇప్పుడు అది ఊహించుకుంటుంటే వెరైటీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను 45 అన్నిట్లల్లో 35 చాలు అన్న జోన్లో ఉంటుండే. ఇది 10th ప్రీ ఫైనల్స్ ముందు వరకు. ఇంకా మా డాడీ ఏం చెప్పిండు, నిన్ను రెబల్ ఆడియో లాంచ్కి పంపుతా. నేను అడిగిన రెబల్ ఆడియో లాంచ్ పోతా, నాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు, పాస్ ఇస్తా అన్నారు, పోతా అంటే చదువుకోరా ఫస్ట్ అది అని. ఫస్ట్ ప్రభాస్ అన్న అంటే ఇంకా మా ఇంట్లో నా వల్ల ఇరిటేషన్ అయ్యింది. మా డాడీ వీడు చదువురాండు ఊకే ప్రభాస్ అన్న అంటే కట్ చేస్తే అది ఇచ్చే నేను ఆ కన్ఫర్మేషన్ తీసుకున్నా. సో నీకు మార్క్స్ మంచిగా వస్తే నేను అన్నిట్లలో పాస్ అయితే ప్రీ ఫైనల్స్లో నన్ను రెబల్ ఆడియో లాంచ్ పంపుతావుగా, నువ్వు ఫస్ట్ చదువుతున్నావు అని తెలిస్తే చాలా నేను పంపిస్తాను. చిన్నోని కదా ఏడి పంపారు అనేది కట్ చేస్తే వాళ్ళ డాడీ వచ్చిన అబ్బాయి ఎట్లైనా కష్టమవుతుందిరా ఇప్పుడు మార్కులు మంచిగా తెచ్చుకోవడం. ఆ అంకుల్ని పిలిపించి, అంకుల్ అంటే తెలిసిన అంకుల్, ఆయనే ప్రభాస్ ఫ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఏరియాకి, వచ్చి మీ అబ్బాయిని నేను తీసుకెళ్తా, మంచిగా చేస్తా, మంచిగా తీసుకెళ్ళి చూపించు. అట్లా కాదు మా వాడు చదివితే తీసుకోవాలి మా డాడీ. ఇక నాకు ఏం చేయాలని అర్థం కాలే. నేను లిటరలీ మా మమ్మీని మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి, 3:30-4 గంటల రాత్రి నేను లేచి నేను చదువుకునేటోని. దేనికి? మోటివేషన్. నాకు నిద్ర వస్తుందంటే మా మమ్మీ నా ముంగట ప్రభాస్ ఫోటో పెట్టింది, ప్రభాస్ ఫోటో. అంటే ఎక్స్ట్రీమ్ ఉండే అది మరి. చెప్తే ఎగ్జాజరేషన్ లా ఉంటది కానీ ఇది రియల్ గా ఇది. అందుకే అంత కాన్ఫిడెంట్ గా మమ్మీని అడగడం అంటున్నా. మా మమ్మీ ఇప్పటికీ అంటుంటది అప్పుడప్పుడు, రే నువ్వు నా ఫోటోను డాడీ ఫోటోను పెట్టుకున్నావు, అర్థం అసలు నీకేం తెలుసు, ఆ మనిషి తెలియదు, ఏం తెలియదు అంటే ఇష్టమమ్మా అంతే అని అంటుంటే. అన్కండిషనల్ లవ్ అంతేగా. రింగ్ టోన్ అదే కదా, ఇప్పుడే ఫోన్ వచ్చింది బుజ్జిగాడు రింగ్ టోన్ వాల్ పేపర్ కూడా చూసాను నేను. సారీ స్పిరిట్ ఉండే అనుకుంటా. ఒకటి ఇలాగా ప్రభాస్ అన్న ఇష్టం ఇలా పెరిగింది. బట్ ఫ్యాన్ గా ఉండడం ఒక రకం, కానీ చాలా యంగ్ ఏజ్ లోనే నాకు తెలిసి ఈ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేద్దాము అన్న జోన్ ఒకటి స్టార్ట్ అయింది యంగ్ ఏజ్ లోనే. అది ఒకటి మన ఒక్కలో అనుకుంటే అవ్వదు, ఎందుకంటే ఫిలిం మేకింగ్ అన్న దానికే టీం కావాలి, కొలాబరేటివ్. కాబట్టి ఇప్పుడు మామ నేను ఒకటి రాసిన మామ అంటే ఫస్ట్ పక్కన ఒకటి చెప్పురా, ఏం రాసినావు చెప్పురా అండమే ఉండాలి. అది అక్కడ ఉండేనా లేకపోతే మీ ఫ్రెండ్స్ అలా ఎలా స్టార్ట్ అయింది? అది ఎట్లుండే అంటే, అసలు నేను ఉన్నది చెప్తున్నా,
ఎక్కడో చెప్పినట్టు కూడా గుర్తులేదు. ఓకే, సిచ్యువేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా కాలేజ్ లో ఉన్నాం, భవన్స్ కాలేజ్ అని సైనిక్పురి మాది. సైనిక్పురి భవన్స్ లో జాయిన్ అయినాం. ఇంటర్ నుంచి అదే కాలేజ్ మేము. ఓకే మా ఫ్రెండ్స్ అందరం ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. ఓకే ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేమంతా ఓకే ఇప్పటికి. ఒకే కాలేజ్ లో చదువుకుంటూ వచ్చారా? ఇంటర్ నుంచి డిగ్రీ, దాని తర్వాత ఇంటి పక్కనే అటు ఎవ్రీడే కలిసే ఉంటాం. ఉంటారు అయితే. ఎవ్రీడే కలిసే ఉంటాం. సూపర్ ఇప్పుడు నేను మేము ఫేమస్ నరేషన్కి పోయినా నేను 8 మందితో పోయినాం. ఓకే ఇంతమంది ఎందుకు లేదు, కొట్టికి వచ్చినాడు. ఇది డార్లింగ్ సినిమాలో 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లనే కలుస్తారు. అట్లా అందరం ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి. అందరి ఇంట్లో తెలుసు, ఆ జోన్ ఉంటుంది. సినిమా ప్రభాస్ అన్న అంటే ఇష్టం, కానీ ఏదో సినిమాలు చేయాలి, సినిమాలో యాక్ట్ చేయాలి, ఈ జోనే లేదు అసలు. మనం నార్మల్ బాయ్స్ సెల్ నుంచి వస్తాం, కాలేజ్ చదువుకుంటున్నాం, పోతున్నాం. కాలేజ్లో మేము డిగ్రీ జాయిన్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయింది సిచ్యువేషన్. ఏం తీసుకుందాం అంటే, అబ్బా దీని ముందు చెప్తే మీకు మస్తు అనిపిస్తుంది. చెప్పండి అసలు బోర్ టైం ఉంది మనకి. అంటే మా డాడీ తగినట్టు ఉంటుంది. మా డాడీ మస్తు క్యారెక్టర్ ఉంటుంది మన నా లైఫ్ లో. సూపర్. మా డాడీ ఏం చేశాడంటే, 10th నేను పాస్ అయిపోయినా, ప్రీ ఫైనల్స్ మంచిగా పాస్ అయినా. ఫైనల్స్ లో 8 points వచ్చి 8.5 ఏమో వచ్చినాయి, 8.5 బ్యాన్ రేషన్ కదా. మా డాడీ షాక్ అసలు, ఇది పాస్ కూడా ఎక్కువ అంటే బ్యాన్ రేషన్ స్కూల్ బయట. నేను అడిగి వస్తా, క్వశ్చన్ కాడికి వస్తా. బ్యాన్ రేషన్ ఎదురా అని, అమ్మ నువ్వు గింత చదివేటో, నీకు గింత తెలియబెట్టుకొని ఏంద్రా నువ్వు చదవకపోవడం, ఇన్ని రోజులు నేను చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చదువుతలేడు అది ఇదని ఇట్లా మాటలు పడ్డా అది ఇదని. లేదు డాడీ ఇప్పుడు చదివినా కదా సూపర్, అది ఏం తీసుకుంటావురా అని అడిగి. అదే ఆలోచిస్తున్నా డాడీ, నువ్వేం ఆలోచన, నేను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళని అడిగి అనుకుంటా. మా డాడీ ఫ్రెండ్స్ లో ఎవరెవరో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కాంటాక్ట్ తీసుకొని శ్రీ చైతన్య కాలేజ్లో జాయిన్ చేయండి, ఈసీఎల్ సూపర్ ఉంటుంది, ఇంకా చదవడమే ఇంకోటేముండదు అని అన్నారు. మనకి అది వద్దే అని అన్నారు. ఎంపీసీ తీసుకోవాలి నువ్వు, మ్యాథ్స్ నేను డెడ్ అయితే ఎంపీసీ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకొని ఇట్లా జాయిన్ చేద్దామని జాయిన్ చేసేసారు నన్ను. కాదు డాడీ నేను ఏదో ఫ్లూక్ లో పాస్ అయ్యాను, నేను అది ఏదో ప్రభాస్ అన్న మోటివేషన్ తో పాస్ అయ్యా కానీ లేకపోతే అసలుకే నాకు తెలిసి మీరు ఇంటర్లో బాహుబలి షూటింగ్ జరుగుతుంది, మోటివేషన్ సినిమా కూడా టైం పడుతుంది. అది కూడా గుర్తు చేయను, ఒక ఇన్సిడెంట్ చెప్తాం మస్తు ఉంటుంది. బాహుబలి షూటింగ్ అని చెప్పి పోయినాం, జాయిన్ చేసిండు మా డాడీ. అరే ఇక నువ్వేం లేదురా చదువుకున్నా, 10th పాస్ అయినా అంటే సెట్రా లైఫ్ అన్నాడు. అంటారు తర్వాత ఇంటర్ 2 సంవత్సరాలు కష్టపడితే చాలరా లైఫ్ సెట్ రా అంటారు. తర్వాత ఏం లేదు బేటా ఎంపీసీ తీసుకోవాలి, ఇప్పుడు మన పలానా వాళ్ళ పలానా పిల్లగాడు ఎట్లా చదువుతుండో వాళ్ళ పలానా వాళ్ళు చుట్టాలలో ఎవరు ఉండరు 100%. ఎగ్జాంపుల్ ఇట్లా అట్లా 2-3 చెప్పి ఇట్లా అవ్వాలి నువ్వు కూడా, నువ్వు చేస్తే నీకు ఒక 500 మందికి నువ్వు పెద్ద ఉండాలిరా అన్నాడు. 500 మందికి పెద్ద అంటే నేను ఏం కావాలన్నా 100% రాజకీయ నాయకుడు కావాలి. మా డాడీ ఎంపీసీ తీసుకొని ఇవి చేయి అంటాడు. నేను పోయి జాయిన్ అయినా, నాకు ఏం ఎక్కేది కాదు. ఆఫ్ కోర్స్ హీరో ఎట్లుంటది అంటే, నాకు ఎట్లా అంటే నాకు చదువుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ చదువు చెప్పే విధానం నాకు ఎందుకు నచ్చదు. అంటే ఏమైపోయిందంటే, నేను ఆ కాలేజ్లో కూర్చొని పాపం వాళ్ళేదో కష్టపడి చెప్తారు, కానీ మనది ఎట్లంటే మార్నింగ్ 8 o'clock వచ్చినాం కదా కాలేజ్కి, కూర్చుంటున్నా, వాళ్ళు చెప్తారు, ఫిజిక్స్ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, ఏదో అన్ని సబ్జెక్టులు చెప్తారు, కానీ నాకు ఒక్కసారి చెప్పంగానే ఎక్కాలని రూల్ లేదు కదా. ఒక్కసారి చెప్పంగానే ఎక్కాలని రూల్ లేదు కాబట్టి పక్కనకి ఎక్కుతుందేమో, నాకు ఎక్కుతలేదు. సరే నేను ఇంకోసారి పోయి అడుగుతున్నా, పాపం వాళ్ళు కూడా చెప్తారు, నాకు అయినా కూడా ఎక్కుతలేదు. అది నేను బాగా రిలేట్ అవుతున్నా అదే కదా, ఎక్కుతున్నా, కానీ నాకు బట్టి కొట్టి చదవడం నచ్చదు అస్సలు, కానీ నాకు ఏదైనా గుర్తుంటుంది. అయితే నేను అట్లుంటున్నా, ఈ బట్టి కొట్టమంటే నాకు అసలు ఎక్కకపోతే నాకు అర్థమైతలేదు, ఇప్పుడు ఏం చేద్దాం. పక్క ఫ్రెండ్స్ అందరేమో ఒకడేమో ముందే రాసుకొని పెట్టుకుంటుండు, ఎందుకంటే 6 o'clock ఇది రాస్తేనే పంపిస్తా ఇంటికి. సో ఇది నాకు చెప్తేనే నేను పంపిస్తాను, నేను ఇంటికి ఇవ్వాలి, డైలీ టెస్ట్ లాగుంటాయి. అది చేస్తురు, ఒకడేమో కాపీ కొడుతుండు, ఒకడేమో ముందే రాసి పెట్టుకుంటుండు, ఒకడేమో ఫుల్ బట్టి కొడుతుండు, నాకు అర్థమవుతలేదు. అరే నాకు ఇప్పుడు ఇక ఒక ఆన్సర్ చూసి నేను దాన్ని స్కాన్ కొట్టి రాసుకోవడం నాకు ఈజీయే, కానీ దానివల్ల నాకేం ఉపయోగం లేదే అని అనుకుంటున్నాను. క్లియర్ ఉన్నా నేను, అది సరే నాకు అట్లా అయితే చేయబుద్ది కాదు, నేను కూర్చున్నా అట్లనే కాలేజ్లో. ఓ జూనియర్ లెక్చరర్ ఉన్నాడు, ఏమైంది రాస్తలేవు అంటే, రాస్తా సార్ అయిపోయింది, లేదు సార్ నాకు అయితే లేదు, నేను రాయట్లేదు ఇంకా అని చెప్పిన ఒక దాని తర్వాత, రాయకపోతే ఇంటికి పోయేది లేదని అన్నాడు. సార్ మీరు కాలేజ్ షటర్లు ఎప్పుడైతే బంద్ చేస్తారో అప్పుడు చెప్పండి సార్, నేను అప్పుడే ఇంటికి నేను అప్పుడే ఇంటికి పోతా, ఎందుకంటే నేను ఇంటికి పోయి చేసేది కూడా ఏం లేదు. అట్లా 2 రోజులు చూసిండు. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళారు, మా డాడీ పిలిచారు, వాళ్ళందరినీ చేశారు, పిలిచేసి
ఇట్లా ఉంది పరిస్థితి, మా జూనియర్ లెక్చరర్ ఉంటారు కదా, ఇట్లా ఉంది పరిస్థితి, ఏంది ఇది, ఇట్లా చేస్తే వర్కౌట్ కాదు, అది ఇది అంటే ఎందుకు చదువుతలేవురా నువ్వు, అది ఇది అంటే అరే చదివితే ఈజీ డాడీ, నాకు అర్థం కావాలి కదా, గుర్తుపెట్టుకోవడం ఈజీ, కానీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటలేరు డాడీ, అందరూ కాపీ కొడుతున్నారు, అది చేస్తారు ఇది చేస్తారు, నేను తింటే అట్లా చేసిన మళ్ళీ చేయాలని లేదు నాకు అని చెప్పిన. నువ్వేమనుకుంటున్నావురా సాయిబాబా అన్నాను డాడీ. ఏదో అందరు చదువుతారు, సార్లు ఏదో చెప్తారు, అది విని ఏదో రెండు ముక్కలు నేర్చుకో, నువ్వు పాస్ అయితే చాలు కదరా మనకు, అది అంటే డాడీ నాకు మ్యాథ్స్ రాదు, ఫిజిక్స్ రాదు, నాకు ఎంపీసీ సబ్జెక్టే వద్దు డాడీ, నేను ఒకవేళ ఫెయిల్ అయ్యింది అనుకో నా లైఫ్ నాశనం చేసిన నువ్వే అవుతావు డాడీ అని. అంతే గిల్ట్ ట్రిప్. అమ్మా ఏం తీసుకుంటావు రాడు. ఇది నన్ను ఎంపీసీ జాయిన్ చేయడం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరిని అడిగి అంతే కదా. అట్లా చేసిరు. మరి ఏం తీసుకుంటారు, నేను ఇది చదివని చెప్పేసిన 1 month చదివిన, ఓకే బయటకు వచ్చేసిన. ఏం చదువుతావురా నువ్వు అన్నాడు. మా డాడీకి నువ్వు ఇంజనీర్ అయినా కావాలి, ఎస్ఐ అయినా కావాలి, ఎస్ఐ అయితే ఇంకా సూపర్ రా ఓకే. అన్నాడు. ఎందుకంటే ఇంటికి వచ్చి నమస్తే పెట్టి పోతారు, అంతే. ఇంటి కూడా జీప్ ఉంటుంది, ఈ జోన్ లో ఉంటుంది అని. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కంటే పోయినప్పుడు కూడా మా వాడు ఎస్ఐ అంటే వేరేలా ఉంటుంది కదా, అంతే, అంతే. ఎందుకంటే నేను ఒక్కనే హైట్ ఉంటా మా ఇంట్లో. అట్లా మా డాడీ నన్ను 10th class ఫిక్స్ అయిపోయింది, నన్ను ఎస్ఐ చేయాలని మైండ్లో ఉండే ఆయన గట్టిగా. కానీ ఎంపీసీ ఇంకా పెద్దది, ఇంకా మస్తు ఉంటుంది, అట్లా అట్లా డైడ్యూట్ అయ్యాను కొంచెం. తర్వాత ఎస్ఐ అయితే డాడీ సూపర్ రా, అది అయితే ఇంకా సూపర్ కదా అన్నాడు. సిఈసి తీసుకుంటా డాడీ అని అన్నా. మా డాడీకి ఎంపీసీ అంటే తెలీదు, సిఈసి ఏమీ తెలీదు. అంటే సిఈసియా అంటే ఎస్ఐ ఏదా అంటే 100% ఎస్ఐ డాడీ అని అన్నా. ఫోన్ చేసాడు వాళ్ళ ఫ్రెండ్కి ముంగట్నే ఫోన్ చేసి, ఇట్లా మా వాడు ఏదో సిఈసి తీసుకుంటా అంటుండే, ఏమంటారా అంటే వేస్ట్ చదువు రాని వాళ్ళు తీసుకుంటారు కదా అన్నాడు. గుర్తున్నారా మీకు ఇంకా అంటే ఉంటారు కదా పాపం, ఎంపీసీ తీసుకుంటే తోపు మంచి చదివేటప్పుడు, ఇప్పుడు బైపీసీ తీసుకుంటే అట్లా ఆ సబ్జెక్ట్స్ మాత్రమే టాప్ లిస్ట్ అట్లా ఉంటుండే కదా, ఇది కింద అంతే బ్యాక్ బెంచర్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. వాడు వేస్ట్, అది చదువు రాని వాళ్ళు తీసుకుంటారు, అది అసలు తీసుకునే తీసుకోవద్దు, అది అంటే వాడు తీసుకోవద్దు అంటాడేమో రా, అది నువ్వు రాయ ఒకసారి ఇట్రా అన్న. నేను భవన్స్ కాలేజ్ తీసుకోవద్దా, నేను సార్ని అడుగు సిఈసి అది అని, సిఈసి తీసుకుంటే ఎస్ఐ అవ్వచ్చా లేదా. యాక్చువల్లీ ఏం తీసుకున్నా డిగ్రీ చేస్తే ఎస్ఐ అవ్వచ్చు, మీరు అంటే మీ వాడు మంచిగా చదివి దానికి సంబంధించిన థింగ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే సిఈసి తీసుకుని కూడా చేయొచ్చు. పక్కన 100% రాసిస్తావా అంటున్నాడు డాడీ. మీ వాడు చదువుతాడో లేదో నాకు తెలియదు, ఇది చదివితే మాత్రం అవ్వచ్చు. అదే అదే ఉన్నారు. ఎస్ అయితే చేయొచ్చు అన్న. అప్పుడు మా డాడీ నమ్మకం వచ్చి నేను ఇంట్లో అందులో జాయిన్ చేయించిన, ఏదో పాస్ అయిపోయినా. నా ఫ్రెండ్స్ అప్పటికే మీ ఫ్రెండ్స్ భవన్స్ లో ఉన్నారా? కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, కొందరు భవన్స్ లో ఆ జోన్ లో, భవన్స్ లో ఇంకా ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే, తినరు అయిపోయింది. ఓకే. ఇప్పుడు డిగ్రీలో ఏం చేయాలంటే, ఇప్పుడు మాకు వచ్చిన పర్సంటేజ్ కి అలా బిఏ తప్ప ఏమి అంటారు. ఎంత వచ్చింది బ్రో ఇంటర్లో? ఇంటర్లో ఒక 69 ఏమో వచ్చింది అనుకుంటా, 69. కానీ బీకామ్ హానర్స్ కంప్యూటర్స్ తీసుకోవాలంటే ఒక 80-85 రావాలన్నారు అప్పుడు. అది సరే అది ఎట్లయినా రాదుగా అది అనుకున్నా, కానీ బౌన్స్ లో జాయిన్ అవ్వాలని ఉండే మాకు బాగా. మీ ఫ్రెండ్స్ అందరం ఒకే దగ్గర ఉంటాయి కదా, నువ్వేం తీసుకుంటావు అంటే ఇక అందరికి బిఏనే తీసుకుందాం అనుకున్నాం మేము. ఎవరికి ఇంట్లో ప్రెషర్ ఉంది, ఫ్రెండ్స్ అయితే క్లారిటీ ఉన్నాం. బిఏ తీసుకుంటాం అంటే మళ్ళీ చెత్తగా అందరూ తీసుకుంటారు. మా మమ్మీ ఆయన మా ఇంట్లో ఉండొచ్చు నాకు తెలిసి ఆ రోజు. అప్పుడు కాల్ ఇంకా గుర్తుంది, ఫోన్ చేస్తే బిఏ తీసుకుంటే, నేను అప్పుడు ఎప్పుడో 96 10th చేసినప్పుడు నేను బిఏ చేద్దాం అనుకున్నాను. ఏమది ఏది మా మమ్మీ ఆయన కూడా బిఏ చదువు రాని వాళ్ళు తీసుకుంటారు, దాంట్లో లెక్కలు ఉండవు, అర్థం ఉండదు. ఆయన తెలియదు పాపం ఆయనకు కూడా. మా డాడీ ఏమనుకుంటా, ఆయనకు ఫుల్ తెలుసు అనుకుంటారు. అందరూ క్లూలెస్ పాపం. అంటే బయట వాళ్ళు అందరూ ఏమంటారు, దాన్ని ఫాలో అయితే ఇంకా బెటర్ కదా అనేది వాళ్ళ ఇంటెన్షన్. పాపం ఆయన కూడా నాకు మంచి చేద్దామని, కానీ నేను ఇట్లా సఫర్ అవుతున్నాను తెలియదు. కట్ చేస్తే ఆయన ఏం చేసిండు, ఇది వేస్ట్ అది ఇది అని అన్నాక, వేస్ట్ అంటే ఏంటి పిచ్చా నీకేమన్నా, అదేమో అనవసరమైన సబ్జెక్టు, ఇది అన్ని లెక్కలు రాకపోతే వేసాయి ఎందుకు రా, నువ్వు వేస్ట్ కదా, అందరూ అన్ని లెక్కలు రావాలి, నీకు అది రావాలి ఇది రావాలి, ఇది కాకపోతే ఆయన ఏమన్నా అంటే ఇది కాకపోతే బ్యాంక్ జాబ్స్ కూడా చేయొచ్చు ఒకవేళ బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటే, అట్లాంటివి కూడా వస్తాయి అది ఇది అని అన్నాడు. మరి డాడీ నాకు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలని లేదు అందరి లెక్క, నేను ఓన్లీ ఎస్ఐ అవుతా అని. అయ్యో మా డాడీ నన్ను డంబుల్ లేపించేటోడు, డిప్స్ మా డాడీ క్యారెక్టర్ రాసినట్టే ఉంటుంది. మా కొడుకు ఎస్ఐ ఫిక్స్ అయ్యా నేను ఇన్స్టాగ్రామ్ లో డిగ్రీలో పెట్టినా కూడా రోజు ఇట్లా చేపిస్తాడు అది అట్లా వేస్ట్ అది ఇది అన్నాక మేమెందుకు ఫిక్స్ అయినామంటే, దాంట్లో ఈ ఇంటర్లో అప్పుడు చైతన్యాల ఇళ్ళలో ఉన్నట్టు ఇవి రాస్తేనే ఇంటికి పంపిస్తా, ఇవి చేస్తేనే ఇంటికి పంపిస్తా, ఇట్లాంటివి లేవురా. బిఏ తీసుకుంటే పర్ఫెక్ట్, కానీ ఓన్లీ బిఏ తీసుకోలేమాట, బిఏ జర్నలిజం తీసుకోవాలి అని అన్నారు. బిఏ మాస్ కమ్యూనికేషన్, బిఏ మాస్ కమ్యూనికేషన్ తీసుకోవాలంటే దానికి ఇప్పుడు మా డాడీని ఎట్లా ఒప్పియాలరా, దీనికి ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు నేను చేస్తా అంటే
నేను బిస్కెట్ అయిపోతా 100% కాల్ చేస్తాడు ఆయనకి, ఇది అవుతుందని తెలుసు, అట్లా చేసి అట్లా అయ్యింది. నేను మా సార్ దగ్గర తీసుకొని దాస్ సార్ అని ఉంటారు, ఆయన దగ్గర తీసుకొని కూర్చోబెట్టిన డాడీ, సార్ ఎస్ఐ అవుతామో లేవా ఇది తీసుకుంటే అవుతాం సార్. నీకు చీట్ కూడా దొరికేసింది భయ్యా. మా డాడీ వచ్చిండు, మా డాడీ వస్తే అంటే ఇది జర చదువు రాని వాళ్ళు జర తప్పించుకొని తీసుకుంటారట కదా, ఎంత అనుకుంటారు మీరు ఫీజు అని అన్నాడు. అని అంటే మీరు అనేదానికి ఏమో ఫీజు ఇప్పుడు 100 రూపాయలు అనుకో, మీరు అనే కంప్యూటర్స్ కి 100 రూపాయలు అయితే దీనికి 150 రూపాయలు అన్నాడు. మా డాడీ అక్కడ యాక్టివేట్ అయ్యాడు. అవునా, అదే అన్నిటికన్నా ఎక్కువ బిఏ మాస్ కమ్యూనికేషన్ కి ఎక్కువ ప్రైజ్ ఉంటుండే, అందులో ఎక్కువ ఫీ ఉంటుండే. సరే డన్ రా, ఎస్ఐ అయితే చాలరా, నాకు ఏం చేయకు, ఏదో ఉన్నాడు మా ఇంట్లో పెద్ద కొడుకు, వాడిని ఎస్ఐ చేసిన, నా లైఫ్ కి చాలరా, హ్యాపీ, ఇంటి ముంగడ జీప్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి, రెస్పెక్ట్ రావాలి మెయిన్ అని అన్నాడు. ఓకే డాడీ అని చెప్పిన. కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంకా నేను నువ్వు వచ్చిన క్వశ్చన్ కడిగితే ఇక్కడికి వచ్చిన, ఇక్కడ దాకా సినిమాలు ఏమైనా ఉన్నాయన్న లైఫ్ లో, రావాలి వెరీ నైస్ క్యారెక్టర్, అట్లా ఉండదు, అదేదో నిజంగానే రాసిన సిచ్యువేషన్స్. కాలేజ్ లో ఉన్నాం, ఇంతసేపు మా డాడీ వైబ్ ఉండే కదా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎంటర్ అవుతారు, జర డిగ్రీ ఉన్నాం మనం అంతా, అది మాస్ కమ్యూనికేషన్ జాయిన్ అయినాం, కొంచెం చిల్ అవుతున్నాం. అది అందరూ నార్త్ ఇండియన్స్ ఆ వైబ్ ఉంటుండే, ఎవరి దగ్గర అయితే కెమెరా ఉంటుందో వాళ్ళతోనే మాట్లాడేటోళ్ళు అందరూ. మా దగ్గర ఏమో కెమెరాలు లేవు, ఫోన్లు కూడా అంతా ఓకే అంటే మరి ఇట్లా మరి ఐఫోన్ కైండ్ ఆఫ్ కాదు, ఒక మంచి ఫోటో రాదు దాంట్లో, స్మార్ట్ ఫోనే కానీ అందరూ మాట్లాడుతుంటాం. ఈ గ్యాంగ్ ఒక్కటే వేరేలాగా కనిపించేది, అందరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, నాకు ఇంగ్లీష్ రాకపోయేది అప్పుడు అసలు, ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నా డెఫినెట్లీ. అప్పుడు నేను ఒక్కటే నేర్చుకున్నా, see if you really want me to communicate in English, that's not an issue for me, got it, but I still love my mother tongue అంటుండే నేను. అంటే నేను ఇంత మాట్లాడే వరకు ఓకే వీడికి వచ్చి ఇంగ్లీష్ వచ్చు కానీ మాట్లాడాలి అనుకోవట్లా, నాకు అంతే వచ్చు, అది ఇంగ్లీష్ తో అడ్వాంటేజ్ అదే. ఓకే ఓకే బ్రో క్షమించండి, అమ్మో పర్సనల్స్ వద్దులే కావాలని అంటుండే అది. సో ఇంగ్లీష్ తో అడ్వాంటేజ్ అది కాబట్టి క్లియర్ గా అది మజా వస్తుండే. ఇంకా అది అట్లున్నప్పుడు మా దగ్గరికి ఎవరు ఇట్లా మేము అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నాం, అదేమో హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతారు, హిందీ ఏమో నార్త్ ఇండియన్ హిందీ, నాకు హైదరాబాద్ హిందీ వస్తుంది, తుమ్ బోత్ అచ్చే లగ్ రే హో అని రాదు నాకు, క్యాబే బడి అందరి దగ్గర ఆజ్కల్ క్యా బాత్ అట్లా వస్తుంది, హైదరాబాద్ భాష వస్తుంది, హిందీ మస్తు వస్తుంది కానీ ఇట్లా వస్తుంది. సో నాకు అది కష్టం అయిపోయేది, ఇక ఇట్లా మింగిల్ అవ్వడం కష్టం అయితే మనతో ఎవ్వరు మాట్లాడతలేరురా. మా ఫ్రెండ్ గాడు అరే కెమెరా ఉంటే అవుతుంది రా, ఇదంతా డబ్బులు లేవు, ఆటోకి 20 రూపాయలు పాకెట్ మనీ అంటాడు మా డాడీ. పాకెట్ మనీ అంటే నా పాకెట్ కోసం యూజ్ చేసుకోవాలి, నా కోసం యూజ్ చేసుకోవాలి, ఆటో కోసం అయితే ట్రావెలింగ్ కదా డాడీ అని నేను. ఆటో లేదా బస్ ఈ వైపు ఉంటుండే. అందరం ఫ్రెండ్స్ అట్లా ఉన్నప్పుడు లేదురా వీళ్ళు ఫోటోలు తీస్తేనే ఇంతమంది మాట్లాడితే వాళ్ళతోనే మనం వీడియోలు తీద్దామని అనుకున్నాం. వీడియోలు తీద్దామని అనుకున్నప్పుడు ఏం తీస్తామరా, ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామరా, మన కాలేజ్లో కూడా తీయలే అన్నాడు. తీయలే అంటే మన బ్యాచ్లో అట్లీస్ట్ ఎవరు తీయలే కదా అది అంటే, నాకు నిజంగా అప్పటి వరకు మేము ఎంత ఇన్నోసెంట్గా ఉంటుండే అంటే డబ్బింగ్ చెప్పాలి అని తెలియదు మాకు. పాపం కెమెరా పెడితే మేము మైక్లు ఉంటాయేమో ఏమో ఉంటామో, డైరెక్ట్ రికార్డ్ అయిపోతుందేమో, ఫోన్ లో రికార్డ్ అయిపోతున్నట్టు వాయిస్ అట్లా అయిపోతుందేమో అని అనుకున్నాం. షార్ట్ ఫిల్మ్ ఎట్లా చేయాలి తెలియదు, ఎప్పుడు వర్క్ చేయలేదు, ఏం చేయాలి, చేద్దాం రా అని అనుకున్నాం. అరే అవురా బే చేయాలి, మనం షార్ట్ ఫిల్మ్ చేయాలి అన్నాడు. నా పక్కన దుర్గాడు, అభినయ్, మణి వీళ్ళందరూ ఉంటారు. మణి అంటే మీకు మేము ఫేమస్ మణి ఎగుర్లే, మేమందరం ఒక క్లాస్మేట్స్ అంతా. చేద్దాం రా అని అనుకున్నప్పుడు కానీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు దాని గురించి ఏం తెలియదు, వీడియోలు తీయాలి కానీ ఫోకస్ కావాలి, కాలేజ్ మొత్తం ఫోకస్ కావాలి, ఇది టార్గెట్ ఉండే నాకు అంతే. అట్లా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మాత్రమే తీసుకొని ఇట్లా చేసి ఫస్ట్ డైరెక్టర్ రా అన్నాడు. ఎవడో ఒకటి చేసేద్దాం లేదు, ఫస్ట్ ఏదో స్టోరీ రాయాలి కదరా అని ఏదో రాస్తున్నాం. ఏదో స్టోరీ రాయాలంటే అరే నువ్వు ఏదో మాట్లాడుతావుగా అదేదో రాసేరా అన్నాడు. ఇట్లా రైటర్ అవ్వాలని లేదు, అట్లా లేదు సిచ్యువేషన్. సర్లే ఏదో రాసేద్దామని నేను అన్నా. తర్వాత మణిగాడు అరే నేను యాక్టింగ్ చేస్తారా పోయి అన్నాడు. సూపర్ రా నువ్వు యాక్టింగ్ చేసి ఇంకేం కాదు, జుట్టు మస్తు ఉంటుంది, ఆయనకి ఫుల్ జుట్టు ఉంటుండే. కాలేజ్ లో తిట్టని ప్రిన్సిపల్ లేదు, తిట్టని లెక్చరర్ ఎవరు లేదు, ఇంత జుట్టు వారికి. ఇప్పుడు కొంచెం మొత్తం దాన్ని స్టైలింగ్ చేసిండు కానీ అప్పుడు అంతా పెంచిండు వాడు. చేద్దామని అనుకున్నప్పుడు ఇట్లా చేద్దామని నేను రాసేస్తారా ప్రాబ్లం ఏం లేదు, కానీ రాయడం అంటే నేను రాయరా పోయి నేను డిక్టేట్ చేస్తా మీరు రాయాలి అని నేను అన్నా. అయితే మరి మనకు డైరెక్టర్ కావాలి, ఇవి నువ్వే రాస్తున్నావు కదా మనం అందరం చూసుకుందాం లే అన్న. సరే ఇప్పుడు నేను డైరెక్టర్ కూడా నేనే చేస్తారా అనుకున్నప్పుడు డైరెక్టర్ కూడా నేనే చేస్తా, ఏముంటుంది తెలియదు ఇంకేముంటుందో.
అరే నేను అసిస్టెంట్ డైరెక్టర్ రాయినాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మొత్తం ఉండాలి, నువ్వు 6 అయిందంటే మళ్ళీ జాబ్ పోతావు. వాడు మా దుర్గాడు ఏంటంటే పాపం కాలేజ్ 4-5 వరకు మాతో నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి నైట్ అంతా జాబ్ చేసి మళ్ళీ మార్నింగ్ కాలేజ్కి వచ్చేటోడు. వీళ్ళందరూ లోవర్ మిడిల్ క్లాస్ అనమాట. అర్థమైంది. అంటే మాకు ఒక 100 రూపాయలు బిర్యానీ ఉంటే 4-5 తినేటోళ్ళం. అంటే కొంచెం కొంచెం అయినా సరే అందరం తిన్నారా అట్లా. ఇలా డబ్బులు సంపాదించాలరా ఇట్లా కాదని చెప్పేసి కాలేజ్ లో సీనియర్లతోని పక్కన వాళ్ళతోని 50 రూపాయలు 60 రూపాయలు వాలీబాల్ బెట్ మ్యాచ్ ఆడుతుండే మేము. అవి వస్తే పఫుల్ తినేటోళ్ళు. మస్తు ఆడేటోని వాలీబాల్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు. ఫుల్ హెవీగా ఆడుతుండే. అంటే అవే మాకు ఇన్కమ్, మోటివేషన్. అంటే ఇన్కమ్ అంటే 40-50 రూపీస్ పఫుల్ తినడం, ఏదైనా ఫ్రాంకీ ఉంటే తినడం 20 రూపీస్ది అట్లా. సో ఇట్లా ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు యూట్యూబ్ ఎవ్రీడే ఓపెన్ చేసి క్లాసులు వినడం లేదు, ఏం లేదు. ఇంకా కాలేజ్లో ఉన్నా, బయట ఉన్నా, చాయ్ తాగుతున్నా, ఏడ తాగుతున్నా, నేను ఫోన్ పట్టుకొని ఇట్లనే ఉంటుండే. నేను, మణిగాడు, దుర్గాడు, హౌ టు రైట్ ఏ స్క్రిప్ట్. అప్పటికి జియో వచ్చిందా బ్రో? ఇంకా రాలేదా? అప్పుడప్పుడే వస్తుంది అనుకో, ఇంకా అంత స్ప్రెడ్ కాలే. ఏదో రాసేసినాం, లాస్ట్ టైం ట్విస్ట్ పెడదాం, సూపర్ పెడదాం, అయిపోయిందా, ఎట్లా స్క్రిప్ట్ సూపర్ ఉందిరా, ఏం చేసినా బాగుందంటారు మా దుర్గాడు, మా అభినయ్ గారు కూడా, ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేసినా వస్తుంది అంటారు. మణిగాడు ఇంట్లో పర్ఫార్మెన్స్ చేయడానికి ఏం లేదురా, ఇంకేమన్నా రాయాలి మనం. యాక్టర్ పర్స్పెక్టివ్ చెప్తున్నాడు అక్కడ. మాకు యాక్టింగ్ ఏం లేకుండే, నాకు ఓన్లీ ఇట్లా ఉండే. నాకు డైరెక్షన్ కూడా ఏం లేకుండే, షార్ట్ ఫిల్మ్ అందమే ఏదో చేసేసినాం, అయిపోయింది. కాలేజ్లో అందరు చూసిర్రు. చాలా జర్నీ ఉంటుంది దాన్ని. మేము ఎవ్రీడే ఇట్లా చూడడము, దాన్ని ఎట్లా చేయాలి, హౌ టు. ఇప్పుడు కెమెరా కావాలి, కెమెరా లేదు. మా సీనియర్ని అడిగి బతలాడి ఓ కెమెరా ఇవ్వాలి, నీకు యూజ్ చేయడం వచ్చారా, ఇచ్చి పడేసాను నేను కెమెరా. జిందగీలో కెమెరా పట్టుకోలే నేను, అంటే ఎవరికి లేదు కెమెరా సౌండ్ లేకుండా. అట్లా నికాన్ కెమెరాను ఏదో ఇచ్చాడు, ఇది తీసుకుంటే హౌ టు యూజ్ దిస్ కెమెరా, ఓకే డన్ డన్ అనడం, బేసిక్స్ అన్ని చెప్పేసాడు. డన్. నెక్స్ట్ అన్ని ఇంటర్నెట్లో యూట్యూబ్లోకి వెళ్ళే హౌ టు షూట్ బేసిక్ డైలాగ్ సీన్ బిట్వీన్ 2 people. అంటే ఓటీఎస్ పెట్టాలి, పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఏంది పడుతుంది ఏదో చెప్తున్నా. ఓకే రా, ఇటుకెలో కెమెరా, ఇటుకెలో షార్ట్ తీస్తే అయిపోయిందిరా, ఓకే డన్. షార్ట్ ఫిల్మ్ అంతా తీసినాం, 6 minutes ఏమో ఉంటుంది. క్రేజీ. తీసినాక మేము మొత్తం ఎడిట్ చేయాలి అన్నాను. ఎడిట్ చేయాలంటే మా ఇంటికాడ ఫోటో స్టూడియోకి అవి ఇవి తీసుకుపోయినా. అదే తీసుకోతే ఎట్లా చేయాలి ఏందనేది అర్థం కాకపోయేది. ఇదే సీన్ ఉంటుంది మేము ఫేమస్ లో, ఫోటో స్టూడియోకి అట్లా తీసుకోవద్దు. వాడు పెళ్లిలో ఎడిట్ చేసా, పైసలు అడిగిట్లే, 6,000-7,000 అడిగిండు. గన్ని డబ్బులు ఉంటే నీ దగ్గరికి ఎడిటర్ దగ్గరికి పోతుంది కదా, సినిమా ఎడిటర్ దగ్గరికి. కట్ చేస్తే ఇట్లా కాదురా వేయడు. మా ఫ్రెండ్ నాగరాజ్ అని ఉంటుండే, వాడు అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చి చదువుకుంటుండే. ఒక రూమ్ ఉంటుండే వానికి, ఆ రూమ్ లో వానికి ఒక ల్యాప్టాప్ ఉంటుండే. వాడికి ఒక్కడికే ల్యాప్టాప్ ఉంది. మా క్లోజ్ ఫ్రెండ్స్ లో వాడు వన్ ల్యాప్టాప్ ఇచ్చేసారా మాకు ల్యాప్టాప్ అని ఇచ్చేసిండు. ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అసలు ఎట్లా ఎడిట్ చేయాలంటే వాడు కొన్ని సాఫ్ట్వేర్స్ చెప్పిండు, సోనీ వేగస్ అది ఇది అని. దానికి సపోర్ట్ చేసేది ఆ ల్యాప్టాప్ కి. ఈ ప్రీమియర్ ప్రో అవి సపోర్ట్ చేస్తలేవు వాడికి, అలా దమ్ లేదంతా. కట్ చేస్తే ఈ ట్యాబ్ లో వీడియో చూడడం, ఈ ట్యాబ్ లో ఎడిట్ చేయడం, ఈ ట్యాబ్ లో వీడియో చూడడం, ఈ ట్యాబ్ లో ఎడిట్ చేయడం, అట్లా చేస్తున్నా. అదే మొత్తం ఎడిట్ కొట్టేసినాం. షార్ట్ ఫిల్మ్ అరే రెడీ అయిపోయింది రావి, అది ఏవో సినిమా మ్యూజిక్ ఏవో పెట్టేసినాం. మా మణిగాడు అయిలేటప్పుడు, అరే ఇప్పుడు మనం సినిమా మ్యూజిక్ వాడుతున్నాం రా, ఒకవేళ వాళ్ళు కేసు వేసినాకో మన మీద ఫుల్ డబ్బులు వేస్తారు రా, అది తెలియక దాంట్లో నేను మ్యూజిక్ క్రెడిట్స్ గోస్ టు ఒరిజినల్ కంపోజర్స్ అని కార్డ్ వేసిండే. ఎంత ఇన్నోసెన్స్ షార్ట్ ఫిల్మ్ ఓడి చూస్తాడు మా వాళ్ళు తప్ప. మొత్తం చేసేసాం, రిలీజ్ చేసినాం. కాలేజ్ అంతా చూసిరు, 4,000 మంది ఏమో ఉంటారు, 4,000 వ్యూస్ 3,000 వ్యూస్ ఏమో వచ్చినాయి. పర్పస్ సర్వ్ అయిపోయింది. దేనికైతే తీద్దాం అనుకున్నారో. ఎట్లుండే అంటే ఎవర్రా వీళ్ళంటే షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలరా, గుర్తింపు వచ్చింది, సూపర్ అనుకున్నాం. కానీ ఇంకా సినిమాలకి వద్దాము, ఆ సినిమాలు అది లేదు థాట్, ఇంకా క్లియర్ గా లేదు. మేము ఈ షార్ట్ ఫిల్మ్ తీసినాక ఆ షార్ట్ ఫిల్మ్ ఒకరు చూసి, ఎవరో ఇన్ ద సెన్స్ వాళ్ళు మాకు ఎవరో తెలియదు, FTIH అని ఫిల్మ్ స్కూల్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఏమన్నారంటే మేము ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం, యూట్యూబ్ ఛానల్లో మాకు ఇట్లా వెబ్ సిరీస్ ఏమైనా చేయాలి, మేము అంటే 0 subscribers ఛానల్ ఇప్పుడే ఓపెన్ అవుతుంది, మీ షార్ట్ ఫిల్మ్ చూసినాం మాకు నచ్చింది, మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉంటే మాకు పిచ్ చేయండి అని చెప్పారు. అసలు నేను డైరెక్ట్ చేసిన రాసిన ఇవన్నీ లేవు, మర్చిపోయినాం అప్పటికే. ఫోన్ చేసి వీడు అరే ఇట్లా ఏం చేయమంటారు షార్ట్ ఫిల్మ్ అంటారు, డబ్బులు ఇస్తాడు అన్న. అంతే కదా, అంతే. డబ్బులు లేవు మరి, డబ్బులు లేవు, అయితే డబ్బులు ఇస్తారా అంటే డబ్బులు ఇస్తారా అని అడిగిండు. అయ్యో ఇస్తాం అది అని అంటే, ఏం చేయమంటారు అంటే వెబ్ సిరీస్ చేయాలి. వెబ్ సిరీస్ ఏంటంటే ఇంకా సీరియల్ మనం ఏం తీస్తాం రా,
అంతేగా మరి, అప్పుడు తెలియక ఐడియా లేదు. అంటే అదే తక్కువ చేద్దామని సీరియస్ కాదు కానీ తెలియక గవర్నర్ మనకేడు వస్తాయి రగవి చేయడం మనకు రావు, సినిమాలు చేయమంటే చెప్పానన్న, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేయమంటే చేసి ఇస్తామని చెప్పానన్న, పైసలు ఇస్తారంట. అది కూడా ఎన్ని డబ్బులు అని మాట్లాడలేదు, డబ్బులు ఇస్తామని అంటారు, ఇచ్చిట్లే 100%. ఇట్లా అనగానే పోయినా. మనీగానికి ఏంటంటే వాడు నువ్వు రాస్తే నేను యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవచ్చు రా అన్నాడు. నువ్వు యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవచ్చు, నేను రాయడం ఎందుకు దానికి, డైరెక్షన్ రైటింగ్ లోకి వద్దాం లేకుండా. లేదురా ఒక వెబ్ సిరీస్ చేద్దాము, అందరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు కదా, వెబ్ సిరీస్ ఓవర్ చేస్తలేడు. ఒకటే ఒక వెబ్ సిరీస్ ఉంటుండే గీతా సుబ్రహ్మణ్యం అని. అప్పుడు అది చూసేటోళ్ళం. అప్పటికి నేను మీ కళ్యాణ్ ఇంకా వచ్చిందో లేదో కూడా ఇంకా ముందు, ఇది మనది ఇంకా ముందు మేకింగ్ ప్రాసెస్ చెప్తున్నా. కట్ చేస్తే వాడు వస్తుండే, నాకేమో రాయడం ఇష్టం ఉండదు. ఏ వద్దులేరా బాబా, ఎన్నో ఏమో వాడిస్తాడో అయ్యారో వాళ్ళు ఎంతో తెలియదు అని నేను లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఉంటుండే. యాక్చువల్లీ మనీగాడు ఫుల్ ఎంతూజియాజంతో ఉంటుండే, ఏదో ఒకటి చేయాలరా. నాకు కూడా ఏదో ఒకటి చేయాలని ఉంది, కానీ ఇది చేస్తాడా అవుతుందా నాకేం లేదు, అట్లా లేకపోతుంది. ఏదో ఒకటి చేయాలని మా థాట్ ప్రాసెస్ మొత్తం లైఫ్ మారిపోవాలరా, ఏం చేయాలి ఇట్లే ఉంటుండే. చాయ్ తాగుతున్నా, తింటున్నా, కలిసి ఇంటి సినిమా ఏం చేసినా ఏదో చేయాలి, అందరు మనల్ని చూడాలి అన్న ఫీలింగ్ ఉంటుండే. డెఫినెట్లీ కన్వర్జేషన్స్ ఎక్కువ అదే ఉంటుండే. మేము పబ్బులు పోయేటోళ్ళం కాదు, అది డబ్బులు లేవు, ఎక్కువ ఎంజాయ్ చేసేటోళ్ళం కాదు. ఎంజాయ్మెంట్ అంటే కలిసి ఉంటే ఎంజాయ్మెంట్ అంతే, అంటే ఒక ప్లేస్ కి పోతే ఎంజాయ్మెంట్, ఇట్లా ట్రిప్పులు పోయింది లేదు, ఆ జోన్ ఏం లేదనమాట. అప్పుడు వీడు పాపం నేను ఎవ్రీడే వాలీబాల్ ఆడితే నాకు 50 రూపాయలు ఏమో వస్తాయి, పోయి నేను పఫుల్కి నేను అనుకుంటుంటే వీడు దుర్గా అంటున్నాం మన మణిగాడు, రాయిరా రే నువ్వు ఏదో రాస్తావు కదరా రాయిరా, నేనేమైనా పెద్ద రైటర్ అనుకుంటున్నారా నాకు అర్థం కాదు. అంటే లేదురా నువ్వు రాసింది ఆడ మంచిగా వచ్చింది కదా, అదేదో డైలాగ్ రాసాం, అది మంచిగా అనిపిస్తుంది నలుగురికి చూసిన వాళ్ళకి, అట్లుంది అది మంచిగా ఉంది, అట్లే రాయిరా ఏమన్నా. సరే ఏదో రాసేదలే దా నీకోసం రాస్తానన్నది మండి. వాని వల్లనే ఇవాళ మేము ఈ రెండు సినిమాలకు వచ్చినాం అనుకో, 100% మనీ వల్లనే. అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేసారు, దాని ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలనో వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్. ఆ థాట్ ప్రొవోక్ చేసింది మాత్రం మనీ. రాస్తున్నప్పుడు నేను మ్యాచ్ ఆడి గ్యాప్ లా వాళ్ళు సెట్ అయ్యి కూల్ డ్రింక్ తాగే గ్యాప్ రాసేసి చాలా అని అంటుండే మనీ అని, ఇంకేదో రాయరా అంటుండే. రాయడం అంటే నేను రాయకపోతే వాడు రాస్తుండే, వాడు పాపం కూర్చునేటోడు, వీడు మ్యాచ్ అయిపోతే వచ్చేదోడు చెప్తాడు కదా రాస్తుంటా, నాకు బాధ అనిపిస్తుంది వాడిని చూస్తే. నేను ఒక బాల్ కొట్టి వాడిని మ్యాచ్ ఓడిపోయి ఉంటా, 20 రూపాయలు పోయినా నేను బాధపడుతుంటే వీని దగ్గరికి వచ్చి రాస్తారా అని, సరే రాసేరా అది రాసేసినాం. నాకు తెలిసి ఒక 4-5 రోజులనే 7 ఎపిసోడ్లు ఏమో రాసేసినాం. అంటే అన్ని 7-8 నిమిషాలు 10 నిమిషాలు ఎపిసోడ్లు ఎడిట్ చేస్తే 7 నిమిషాలు 8 నిమిషాలు 10 నిమిషాలు 12 నిమిషాలు ఇట్లా వచ్చినాయి. ఎంజాలే అది అని అంత అయిపోయింది. వాళ్ళే కెమెరా ఇచ్చారు, వాళ్ళదే ఎడిటింగ్ సూట్ అదంతా. పోయినాం, ఎడిట్ కొట్టినాం, కెమెరాతో తీసినాం, నేనే సినిమాటోగ్రఫీ కూడా చేసిన ఒకటి. అట్లా అన్ని చేసేసి ఇచ్చేసాం. కాలేజ్లో ఉన్నాం మేము. ఎట్లుంటుండే అంటే అప్పుడు యాక్టర్లు కూడా వాళ్ళే చెప్పారా లేకపోతే? లేదు మా ఇష్టం, మాకు తెలిసిన వాళ్ళని అట్లా తీసుకో మంచిగా అప్ప చెప్పారు వాళ్ళు. వాళ్ళు ప్రొవోక్ చేయడం అట్లా ఎంకరేజ్ చేయడం కూడా నాకు అడ్వాంటేజ్ నా కెరియర్ కి. లిఫ్ట్ చేయొచ్చు వాళ్ళు. కాలేజ్ మొత్తం అయిపోగొట్టుకొచ్చుకొని 3 o'clock కాలేజ్ అయిపోయింది అని అంటే 3:30 వరకు వెంటనే బయటకు వచ్చేసేటోళ్ళం. ఈడదిద్దాం ఆడదిద్దాం, ఇట్లా దిద్దాం అట్లా దిద్దాం అని మొత్తం మా హీరోయిన్ పెట్టి, మా ఫ్రెండ్ మనీగాడే ఫ్రెండ్ అట్లా పెట్టి ఏదో షార్ట్లు తీసేస్తున్నాం. అట్లా ఎడిట్ కూడా తీస్తున్నాం కొడుతున్నాం ఫుల్. ఆ షార్ట్ ఫిల్మ్ కాలేజ్లో ఉండే వెబ్ సిరీస్ మొత్తం అంతా అయిపోయినాక అలా తీసుకుపోయి ఇచ్చినాం. ఇది అయిపోయింది ఇంకా రిలీజ్ చేసేసుకోండి అంటే మాకు 35,000 చేతికి ఇచ్చినప్పుడు. అప్పుడు ఎక్కువనే నిజంగా, యూట్యూబ్ నుంచి అంత రెవెన్యూ లేదు కదా. అవునవును. సో ఇచ్చారు 35,000 ఇవ్వగానే మా కాలేజ్ మొత్తంలో 35,000 సంపాదించడంలో మనమే కదా అని అన్నా. అంటే మనమే రా అంటారు, సూపర్ రా అది. పిల్లగడితో చిన్న పర్సనల్ స్టోరీ చెప్తా. నాకు అప్పుడు దాకా వెబ్ సిరీస్లో అంత తెలీదు, అంటే ఉంటాయని తెలియదు. అండ్ యూట్యూబ్లో వెబ్ సిరీస్లు ఉంటాయి అంత ఐడియా లేదు, తీసినోనికే తెలియదు. మీరు నేను అప్పుడు తెలుసుకోలేదు, తెలీదు. పిల్లగాడు నేను ఇప్పటికీ నాకు తెలిసి లాస్ట్ వరకు చూడలేదు అనుకుంటా. బట్ నాకు అందులో సాంగ్ ఉంటుంది, పాట కదే మలుపు ఉంటాను నేను. అది దానికే డబ్బులు ఖర్చు పెట్టిన సాంగ్ కే ఒక సింగర్ కావాలి, ఒక లైవ్స్ కొట్టాలి, అది కళ్యాణ్ అవుతుంది అని చెప్తే ఓకే కళ్యాణ్ ఫ్రీగా చేసిండు తెలుసు. అసలు మాకు అది ఆల్మోస్ట్ బీజిఎంలు అన్ని సెకండ్ సీజన్ కి మస్తు ఉండేవి. అసలు ఆ పాట
ఆ పాట ఎటు పోయింది, ఎలా పోయింది, ఎక్కడికి పోయిందో కూడా మంచి భలే వెళ్ళింది అసలు ఆ పాట. అదే మలుపు కోరని. ఇప్పటికీ వింటూ ఉంటా. మా డాడీకి నేను పిల్లాడి చేసిన తెలియదు. అవునా? మేము రాత్రి అంతా తిరుగుతున్నాము, వీడు ఫ్రెండ్స్తో అంతా ఆగమానం చేస్తున్నాడు, ఇంటికి 1 గంటకు 2 గంటలకు వస్తున్నాడు వీడు, అట్లా అనుకునేటోడు. ఏం చేస్తారు అంకుల్? ఇంటికానే రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ సౌండింగ్ బాగుంటది కానీ ఓ 4-5 కలిసి ఓ 10 లక్షల ప్లాట్ కొంటారు. మా డాడీ లో 1,50,000 ఉంటాయి. దానికి అది 6-7 నెలలు ఒక్కొక్కసారి సంవత్సరానికి కూడా అమ్ముతారు. అర్థమైంది. అదే కష్టమయ్యేది. ఈ యూట్యూబ్ ఇదంతా తెలియదేమో. తెలియదు మా డాడీకి అస్సలు. సో ఏదో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు, ఎటో తిరుగుతున్నాడు అని తప్ప తిరుగుతున్నాడనే అనుకున్నప్పుడు. బట్ ఇలా చెప్పలేదు నా తప్పు కూడా, కానీ అంటే అది చెప్తే అర్థం కాదేమో వాళ్ళకి అని ఇంటెన్షన్ ఉంటుండే నాకు. సెకండ్ సీజన్ కూడా డబ్బులు వస్తాయంటే చేసిన. సెకండ్ సీజన్ చేసేసినాక ఇంకా అయిపోయింది. 3rd year మధ్యలో ఉన్నాం. ఒక 6-7 months అవుతుంది. నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నా. వాలీబాల్ ఆడుతుంటే కాల్ వచ్చింది నాకు. అనురాగ్ అన్న కాల్ చేసి, హలో సుమంత్ గారా మాట్లాడేదాన్ని. మనల్ని గారు అంటారు, గారా నాకు ఎప్పుడు సుమంత్ గారు లేదు. మనకి రెస్పెక్ట్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదే. అంటే తెలంగాణలో అసలు గారు అనడం చిన్నపిల్లల్ని అసలు అవ్వదు అన్నారు. అట్లాంటిది నన్ను ఎవరు అనలే అప్పటి వరకు. ఫస్ట్ నన్ను ఎవరన్నా సుమంత్ గారు అని అన్నాడంటే అని అనగానే తెలియదు నేను కూడా కాబట్టి ఫోన్ చేసి పిల్లాడు చేసింది మీరు, మేము ఒకసారి ఆఫీస్కి వచ్చి కలుస్తారా, పలానా దగ్గర ఆఫీస్, అది ఓకే డన్ అన్నా అని చెప్పిన. అరే ఇట్లా చాయ్ బిస్కెట్ అంట, నాకు తెలుసు వాళ్ళని ఎక్కువ ఫాలో అయ్యేటోడు మణిగాడు. అంతే, మనీ అంటే చాయ్ బిస్కెట్ ఇచ్చినోడు. ఎవరు ఫోన్ చేసారు అంటే ఎవరు అనురాగ్ అన్న అంట, అది ఇది అని అంటే వానికి తెలియదు పాప అనురాగ్ అన్న. కానీ సుహాస్ అన్న వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళు తెలుసు అందులో. అప్పుడు వెళ్దాం అంటే జూబ్లీహిల్స్ ఉంది, అది జూబ్లీహిల్స్కే రాలే ఎప్పుడు. అవునా? రాలే, అవసరం పడలే. ఎప్పుడు తెలుసు ఏదైనా హాస్పిటల్కి ఏదైనా ఇంకేదైనా అవసరం ఉంటే మా డాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కలిసిపోవాలి, ఎవరికైనా అది ఫ్లాట్ పెట్టాలి, అది ఇది అంటే పోయేటోళ్ళం. కానీ నేను పోయేటోని కాదు, మా డాడీ. అది కూడా అప్పుడు ఫోన్ చేస్తే మేము అందరం పోవాలి, ఇప్పుడు వాలీబాల్ మధ్యలో ఉన్నాం, గెలిస్తే 100 రూపాయలు వస్తాయి, డీజిల్ పెట్రోల్ కొట్టించుకుని పోవాలి బండ్ల. మా దుర్గానికి ఒక్కరికి బండి ఉంది, వాడు జాబ్ పోయి వస్తాడని చెప్పేసి పాత పల్సర్ ఉంటుంది మన దగ్గర, దానికి కీ కూడా ఉండదు, కిక్ రాడ్ వస్తుంది, దాన్ని వాడు బ్యాగ్ లో పెట్టుకుని పోయేటోడు. ఏంటి అరే నిజంగా అట్లా ఉంటుంది. నా ఫ్రెండ్స్ ఎవరు అడుగు దుర్గానికి ఏం బండి ఉంది, ఆ బండి కీ ఎట్లుంటది అని అడుగు, వాడికి కీ లేదు దానికి. అయితే వాడు కిక్ రాడ్ ఇట్లా చేతికి వస్తుంది, అలా పెట్టుకోవచ్చు, కొట్టవచ్చు, మళ్ళీ తీసుకుని ఫస్ట్ స్టార్ట్ అవ్వదు నూక్తే, దాని ఎంత దోషం స్టార్ట్ అవ్వదు, అది అట్లా స్టార్ట్ అయ్యే బండి కాదు అది. ఎందుకో దాని కిక్ కొడితేనే స్టార్ట్ అవుతుంది, వాడి కిక్ నే పెట్టుకుని బ్యాగ్ లో పెట్టుకుని క్రేజీ. ఇప్పుడు దాని దాకా వాళ్ళు త్రిబుల్ డ్రైవింగ్ పోవాలి. ఇప్పుడు ఎట్లా డబ్బులు లేవు వాడిని, వాడు ఏంది 30 రూపీసే కొట్టిస్తాడు అలా. అవును, వాడికి అర్థం చేసుకోవాలి లైఫ్ స్టైల్ ఎట్లుందో మా అందరిది. సో అట్లా 30 రూపీసే కొట్టేసి ఇప్పుడు ఆడికి పోయి రావాలంటే 100 రూపాయలు అవుతాయి అప్ అండ్ డౌన్. 100-150 అయితే ఎట్లా రా అది అని అనుకుంటే వాలీబాల్ ఆడినాం, ఓడిపోయినాం. అయినా కూడా మా సీనియర్స్ నాకు 100 రూపాయలు ఇచ్చి ఇట్లా పోతున్నాం అంటే అలా పెట్రోల్ కొట్టించుకొని ఆ పల్సర్లా ముగ్గురం పోయినాం, నేను మణిగాడు దుర్గాడు పోయి ఇట్లా ఆఫీస్ ఫుల్ నీట్ ఎనఫ్ ఉంది అంతా. ఎప్పుడు అట్లాంటి ఆఫీస్లోకి పోలే. ఇట్లా లోపలికి పోతుంటే ఎవరిని కలవాలి, అనురాగ్ అన్న అంటే ఎవరన్నా అనురాగ్ అన్న కలవాలా ఒకరి పోయిండు, ఆయన రమ్మని అన్నాడు. నేను పోయినా, ముగ్గురం ఇట్లా ఎంటర్ అయినాం క్యాబిన్లోకి. ఎవరు రమ్మరు అన్నాడు. అంటే మేము కాలేజ్ బ్యాగ్లు వేసుకుని పోయినాం. అంటే మేము ఎట్లున్నాం అంటే జుట్టు అంత పిచ్చి బండి మీద వస్తే ఎట్లుంటాం ఆ జోన్లో ఉన్నాం. చూస్తే అన్న మీరే ఇట్లా షార్ట్ ఫిల్మ్ పిల్లాడి చేసినాం అన్న కాల్ చేసారు కదా అంటే, ఎవరు ఇందులో సుమంత్ అన్న నేనే అన్న. ఏం చేస్తున్నారా మీరు అన్నాడు. కాలేజ్ చదువుతున్నాం అన్న. అది ఎందుకు తీసిర్రా అన్నాడు. ఏదో ఊరికే తీసినాం అన్న. ఊరికే తీయడం ఏంద్రా అంటే, సినిమాలు చేయాలని ఉందా, ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటారు కదా. అంతా అన్ని మిలియన్స్ కొట్టిందంటే వీళ్ళు ఏదో ప్రాపర్ టీమ్ అయి ఉంటది, అందరు కలిసి బాగా చేసి ఉంటారు అట్లా అనుకుంటారు కదా. అసలు కూర్చొని మీరు ఫస్ట్ అన్నాడు మా ఏజ్లు చూసి, అది 19 years. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నావు అన్న. ఏంది పరిస్థితి, ఏమవుదాం అనుకుంటున్నావు మీరు లైఫ్లో? నేను ఎస్ఐ అవుదాం అనుకుంటున్నాను. నువ్వేమవుతావురా అన్నాడు దుర్గా అని. ఇప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఒకటి, డేటా ఎంట్రీ, అది ఫుల్ టైం చేసేస్తాను అయిపోయింది అన్నాడు. నువ్వేం చేస్తావురా అన్నాడు మణిగాడు. నన్ను చూసి నేను కూడా ఎస్ఐ అవుతాను అన్నాడు. అదేంటి యాక్టర్ కదా మనీ, అది ఏమన్నా అర్థం కాలే. అంటే వాళ్ళు ఎవరో ఏందో ఏం సేమ్ ఉన్నాయి మీ అంటే అట్లా ఎస్ఐ అని అట్లా ఊరికే అన్నాడు.
కట్ చేస్తే ఎస్ఐలు ఎందుకు అవుతారా మీరు ఏం మాట్లాడుతుర్రా అది అని అంటాడు. మా నాన్నకి ఇష్టం, సో నేను ఎస్ఐ అవుదాం. అయితే అన్న ఏమన్నాడంటే లేదు లేదు ఇట్లా కాదు, మీరు ప్రాపర్గా అంటే ఇంకా జియో ఇప్పుడు ఇంకా అందరికి స్ప్రెడ్ కాలేదు, అప్పుడే మీరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ని 0 సబ్స్క్రైబర్ ఛానల్ మీదకి గ్యాదర్ చేయగలిగారు. మీరు చేసిన కంటెంట్ అది కూడా బడ్జెట్ లేకుండా మీకు మంచి బడ్జెట్లు ఇచ్చి మీకు మంచి కంటెంట్ ఇచ్చి మీకు కొంచెం గైడెన్స్ ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతారు కదా మీరు. చేయగలుగుతామేమో అన్న అని అంటే పాపం అన్ననే ఈ దాకా మనీగాడు తెస్తే ఇక్కడ నుంచి అన్నగానే పూజ చేసిండు యాక్చువల్గా. ఇప్పటికీ తాకలేదు. అవునా? ఏందన్నా ఈ సినిమా? ఎందుకంటే డిగ్రీ నువ్వు 19 years ఉన్నప్పుడు లైఫ్ ఇది అయిపోవాలని అనుకోలేం కదా, ఫుల్ చిల్ వైబ్లు ఉన్నప్పుడు అది కూడా. అంటే ఎందుకైతే అని లేదు, ఇట్లా మీరు అప్గ్రేడ్ చేయండి రా, మీరు కంటెంట్ క్రియేట్ చేస్తే ఇంకా మీరు ఇంకా చాలా ముందుకెళ్ళొచ్చు లైఫ్లో అది అని అన్నాడు. ఏం చేయమంటావు అన్న అంటే ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీస్ అన్ని బూమ్ అవుతాయి, కరోనాకు ముందు కదా ఓటీటీస్ ఫుల్ బూమ్ అవుతాయి. ఇట్లా ఓటీటీలో కూడా సిరీస్లు కూడా సినిమాలు పెట్టే బడ్జెట్లతో తెలుగులో సిరీస్లు చేస్తారు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఎట్లా చిన్న సిరీస్ చేశారు, మీరు ఆ సిరీస్ చేయగలిగే అంత కంటెంట్ మీరు రాయగలుగుతారని నా ఫీలింగ్. నువ్వు రాశారా అన్నాడు. మళ్ళీ సీరియల్ ఇది ఇవ్వమంటే నువ్వు గమ్మతున్నావు అని నేనన్నా. నాకు అదొక అది ఇప్పుడు అర్థమైంది కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక, కానీ అప్పుడు అనేసిన అట్లా తెలియక కట్ చేస్తే సీరియల్ వేరు ఇది వేరు రా, అట్లా కాదు అది అని అంటే ఇప్పుడే తీసేసినవన్నా వద్దన్నా అన్నీ అది అని నేను అనుకున్నా. శరత్ అని వచ్చి కూర్చున్నాడు, వీళ్ళేనా బాయ్స్ అని అన్నాడు. మరి చిన్న ఉన్నట్టు అన్నాడు. అవునన్నా కాలేజ్ చదువుతున్నాం అది ఇది అని అన్నా. అంటే శరత్ అది అని పరిచయం చేసాడు నాకు. శరత్ అన్న కూడా ఫుల్ కూల్ ఉంటాడు శరత్ బై, నాతోనైతే ఫుల్ మజా వస్తుంది శరత్ అన్నతో. ఎట్లా అంటే ఏం చేద్దాం అనుకుంటారా అన్నాడు. అంటే ఏమైనా కంటెంట్ క్రియేట్ చేయకపోయినా మనోళ్ళతోనే అని అన్నాడు. అన్నతో అన్న అయితే అదే చెప్తున్నా, మనోడు చెయ్య అంటుండు, ఎస్ఐ అవుతా అంటారు. ఎస్ఐ అవుడేంద్ర ఇప్పుడు 19 years ఎస్ఐ అంటే కష్టమవుతుంది. కొంచెం కాలేజ్ అయిపోయింది, ట్రై చేస్తున్నాం, ట్రైన్ అవుతున్నట్టు వేరేలా ఉంటుంది కదా. అప్పుడు అనరాగాన్ని వచ్చి ఎట్లా అంటే ఫుల్ ఎందుకు ఎస్ఐ అవుదాం అనుకుంటే ఇదే చెప్పిన, మా డాడీ చెప్పిందే, ఇంటి ముందు జీప్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, కొన్ని డబ్బులు వస్తాయి, లైఫ్ సెట్ ఉంటుంది అని ఇట్లా ఉంటుంది కదన్నా, అందుకే అవుదాం అనుకుంటున్నాం. మరి కంటెంట్ ఎందుకు క్రియేట్ చేశారు, ఏదో కాలేజ్లో ఫోకస్ అవుదాం అని చేసిన అన్న, అది మీ దాకా వచ్చిందని నేను అయితే లేదరా ఇట్లా చేయండి ఇది అని ఇందాక చెప్పింది అంతా చెప్పిండు. ఓటీటీస్ గురించి అది మంచిగా వెబ్ సిరీస్ చేయండి సూపర్ ఉంటుంది అన్న. నేనన్నా నీకు ఏమన్నాడు అంటే ఎగ్జాక్ట్ పదం అన్న, మీకు సినిమాలు తీసే సినిమాటోగ్రాఫర్ని, సినిమాలకు కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ని, సినిమాలకు చేసే ఆర్ట్ డైరెక్టర్ని, ఇట్లా క్రూని ఇస్తా, మంచి వెబ్ సిరీస్ చేయండి. అన్ని సినిమా వాళ్ళని ఇచ్చినప్పుడు సినిమాలో తీద్దాం అన్న, మరి డబ్బులు ఎక్కువ వస్తాయంటే అన్న. నేను అప్పుడు నాకు ఇంకా తెలియదు, నన్ను అస్సలు జడ్జి చేయకురి. అప్పుడు ఏదో 19 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఏ నోటికి ఏదో వస్తుంది మాట్లాడేటోని. సో చేసేద్దాం, సినిమా చేసేద్దాం కానీ మళ్ళీ ఇవన్నీ ఎందుకు లొల్లిలన్నా. నేను శరత్ అన్నకి నేను మరీ పాపం రా క్యూట్ అనిపించింది ఆయనకి. అంటే అదేరా మీరు సినిమాలు చేయగలుగుతారు ఫ్యూచర్ లో కాబట్టి ఇట్లా ఒక 1 by 1 స్టెప్ ఎక్కినట్టు ఉంటది. మీ థాట్, మీ ఎనర్జీ, అంటే మా మాట తీరు కూడా ఏం కదలేనా అయిపోతులేనా ఈ జోన్ ఉంటుండే మేము. అవతల ఎంత పెద్ద మనుషులో తెలియకుండా నాకు అప్పుడు ఎట్లా మాట్లాడాలన్నా కూడా అంత క్లారిటీ లేదు. కట్ చేస్తే అయినా పాలిష్ చేసుకోండి, మెల్లమెల్ల పాలిష్ చేస్తే సెట్ అయిపోతుంది, మేము ఉన్నాం కదరా గైడ్ చేస్తాం నీకు అది అని అన్నారు. కాదనా నువ్వు అన్నట్టు పెద్దిల్లు, కార్లు, లైఫ్ బాగుంటుంది, మా మమ్మీ డాడీ లైఫ్ మారిపోతుంది, ఇది చేస్తే అన్ని క్లారిటీ ఉందా అన్న. 100% అవుతుందిరా అన్నారు. నువ్వు ఎస్ఏ అయితే వచ్చే డబ్బుల కన్నా నీకు ఎక్కువ శాలరీ వస్తుంది. సో ఈ సిరీస్లు ఇవన్నీ వద్దన్నా, నాకు అది ఎట్లా చేయాలో కూడా తెలియదు. సినిమా రాసుకొని వస్తా, సినిమా చేద్దామన్నా. మళ్ళీ అదే అంటావేంద్రా అది వేయగలుగుతావు కాబట్టి ఇది అన్నట్టు. లేదన్నా నేను రాసుకొస్తా, నువ్వు చూడన్నా అన్న. నేను అని అంటే ఏమైనా ఉన్నాయా స్టోరీస్ అన్నట్టు. డిసైడ్ అయిందే ఇప్పుడు అన్న, సెకండ్స్లో డిసైడ్ అయ్యేటోళ్ళు. సరేరా ఈ కన్వర్జేషన్ అవుతలేదు అంటే నేను చేస్తానా అని అంటే రే ఎట్లా చేస్తారా ఏం తెలియదు అని అన్న. ఈ అశర్తనకు నాకు ఇట్లా అవుతుంటే అన్న రే నువ్వు ఫస్ట్ పోయి రాసుకరా దాన్ని, సిరీస్ చేయాలన్నా సినిమా చేయాలన్నా నేను ఆలోచిస్తాను, నువ్వు ఓరా బావు అన్నాడు. బయటకు వచ్చి ఇట్లా కూర్చున్నాం, రే సినిమా రాసి చూపిద్దాం రా వీళ్ళకి. మనం సినిమా రాస్తామా రా అది మనీ కూడా రాద్దాం రా అది. మనీ భలే, అసలు మనీ అయితే నువ్వు రాస్తావు నాకు తెలుసు, నువ్వే రాస్తావు అట్లే ఉంటుండే. మనీ రాస్తాం రా అది, ఏం రాద్దాం డిస్కషన్ ఎంతసేపు అయింది తెలుసా, హైలైట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్తాను అంతసేపు అవుతుంది చూడు. ఏం సినిమా రాద్దాం అనుకున్నప్పుడు ఏం సినిమా రాద్దాం, ఇందాక అన్నట్టు తండ్రి కూతురు ఎమోషన్ రాద్దామా, లేదు డాడీ కొడుకు ఎమోషన్ రాద్దామా, అమ్మాయి అబ్బాయి మధ్యలో రాద్దామా, ఏం రాద్దాం రా ఇది అని అనుకున్నప్పుడు
ఇట్లా చదివి కూడా మాట్లాడుతున్నాం. ఏం రాసినా అన్ని ఉండాలి రాలా, మా దుర్గాడు అభినయ్ గాడు అన్ని ఉండాలి. అన్ని ఉండాలంటే అంటే ఇప్పుడు 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 ప్రభాస్ అన్న సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో ఇట్లా అన్ని అందరిలో అట్లా ఎట్లుంటారు అన్ని ఫైట్ గీటు లొల్లి గిల్లీలు మొత్తం ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, లవ్ ఉండాలి, అన్ని ఉండాలి రా అంటే సర్లే అన్ని పెడదామన్నా. సింహపూర్ రాయలో ఇదే ఫస్ట్ టైం కదా, ఏదనిపిస్తుంది ఫస్ట్ ఇంటున్నా అందరూ ఏమంటారు అని, పెడదాం రా అన్న. పెట్టకపోతే మాత్రం మంచిగా ఉండదు, వేస్ట్ అన్నాడు వీడు. ఓకే డన్. మరి ఏమంటారా, అదే రా మంచిగా నీట్ క్యూట్ మంచి సినిమా రాద్దాం రా అని వాడు. దాన్ని అది కూడా పెడదాం ఇంకే అట్లా ఒక్కొక్కరు ఒక్కటి చెప్తున్నాం. ఇంతేసేపు డిస్కషన్ ఓ పని చేద్దాం రా. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది, వాళ్ళు కూడా ఇంతవరకు సినిమా ఏం చేయలేదు, ఫస్ట్ సినిమా కాబట్టి 100% వాళ్ళు కష్టపడిన డబ్బులు మన దాని మీద పెడతారు, ఇది ఫిక్స్. ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ షూలో ఉండి ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు నా దగ్గరికి ఓ పోరాడు వచ్చి నేను మంచి సినిమా చెప్తా సూపర్ ఉంటుంది అని చెప్పినప్పుడు ఫస్ట్ వీడు ఏం సినిమా చెప్తాడో ఏందో, అది ఏం సెటప్, ఇప్పుడు నేను ఎంతసేపు టైం ఇవ్వాలి, నీకు అది నేను చేసే జోన్లు ఉందా లేదా, ఇవే కదా క్వశ్చన్స్ అన్నీ వచ్చేటి నాకు యాజ్ అ ప్రొడ్యూసర్. వచ్చి కూర్చొని స్టార్ట్ చేసే లోపు నరేషన్ ఎవరైనా పిల్లోడు వస్తే ఇప్పుడు నేను కూర్చున్నాను, మామ ఆయన స్ట్రెస్ పెట్టొద్దురా ఏమైనా చేయొచ్చా చూడు అంటే మా వాళ్ళు ఏమంటారు, ఇట్లా పెద్ద అది చేద్దాం ఊటీలో తీద్దాం తెలీదు మాకు కూడా. అప్పుడు తెలియదురా రై ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మొత్తం పల్లెటూరులో అయిపోతే సగం లొకేషన్లో నీళ్ళు పోయినట్టే కదా. అంటే పల్లెటూరులో తీద్దాం సినిమా, ఒక ఊరిని పట్టుకున్నట్టు అక్కడ సినిమా చేయొచ్చు, సూపర్. ఇప్పుడు ఇంకా ఎవరిని పెడదాం రా, అరే వీళ్ళతో తీద్దాం వాళ్ళతో తీద్దాం యాక్టర్స్ అంటారు కదా. లేదు ఇలాగా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అందరు కొత్తలతో అయితేనే వర్కౌట్ అయ్యే సినిమా ఇది. స్టార్స్ ని పెడితే వర్కౌట్ అయ్యే సినిమా కాదు, అట్లాంటి సినిమానే రాద్దాం. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చూపులు చూసినా లేదా ఈ నగరానికి ఏమైంది చూసినా ఫ్రెష్ ఫేసెస్ ఉంటే చాలా బాగుంటుంది. అట్లాంటి ఫన్ సినిమా ఏదైనా క్యూట్ సినిమా రాద్దాం రా అని అనుకున్నాం. ఓ సూపర్ పల్లెటూరు సినిమా తీయాలి, కొత్తలతో తీసే, అంటే కొత్త అంటే బాయ్స్ ఈ వైబ్లు ఉండాలి అని అనుకున్నాం. ఓ పని చేద్దాం రా, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మొత్తం పల్లెటూరులో అయిపోతుంది కాబట్టి ఊర్లో సమస్య పెట్టేద్దాం. అంటే ఇంత లీనియంట్ గా స్టార్ట్ అయింది అది నాకు తెలియక. జడ్జి చేయకండి, నేను చాలా ఫన్నీ వేలో చెప్తున్నా కానీ దానికి సంబంధించిన లొల్లీలు వేరే ఉండే అసలు. అంటే రాయడంలా నేర్చుకోవడంలా ఒక అవుట్పుట్ తీసి రిలీజ్ చేయడం అని మీకు తెలిసే ఎట్లుంటుంది. యా అది రాస్తున్నప్పుడు ఏం రాద్దామని అనుకున్నప్పుడు ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ ఉండదురా, లే ఓ ముగ్గురు పొరాలు ఉన్నారు కదా, ఊర్లో అందరూ వీళ్ళని తిడుతుంటారు, లాస్ట్కి వీళ్ళే ఊరికి ఉపయోగపడ్డాడు అవుతారు రా, ఎట్లుందిరా అన్నది దుర్గా. వాడు బొక్క ఎన్టీ రామారావు కాలం నుంచి అవే వస్తున్నాయి, మళ్ళీ అదే తీస్తాడు గద కూడా చూస్తాడు రా అంతేగాడు. ఇప్పుడు మనమే ఉన్నాం 10 నిమిషాలు మాట్లాడుతూ నవ్వు వస్తుంది, అట్నే వాళ్ళతో మాట్లాడిద్దాం కెమెరాలా అని ఫ్రేమ్లా అని రాసేద్దాం అనుకున్నాం. నేను అప్పటికే మన ఫన్ పటాకా ఛానల్ ఉంటుంది కదా, అలా ప్రాంక్స్ చేస్తున్నాయి, ఇవన్నీ ప్యారలల్ ఇదంతా సిచ్యువేషన్. సో అరే అన్నవాళ్ళు ఉన్నారు కదా, అలాగే ఏదైనా యూట్యూబ్ వీడియో చేసేద్దాం, ఓ పని చేద్దాం, వీళ్ళ మీద వచ్చి ఒకటి ప్రాంక్ చేస్తాడు, ప్రాంక్ చేసేసినాక దాని పేరు ఏంది వీళ్ళు యూట్యూబర్స్ అవుతాం అనుకుంటారు, సూపర్ కదా డన్. 0 బడ్జెట్ నుంచి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు, అందరు దగ్గర ఉన్న సాయం చేస్తారు కాబట్టి 10,000 పెట్టచ్చు, చాలే ఈ సినిమా ఇలా లైఫ్ జర్నీ తీద్దాం అనుకొని రోజుకు 18 గంటలు దాని మీద థాట్ పెట్టి రాదు కానీ ప్రయత్నిస్తే 100%. నేనేం నమ్ముతున్నా అంటే 18 hours ఒకటే దాని మీద థాట్ పెడితే 100% ఇప్పుడున్న లైఫ్ కన్నా లైఫ్ అప్గ్రేడ్ అనిపించేస్తుంది. ఫిక్స్ థాట్ పెట్టగలిగితే ఏదో కష్టపడి రాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు. మేము అసలు అన్ని డిలీట్ చేసేసినాం, నేను నా ఫ్రెండ్స్ అందరూ. ఎవరికి ఏమొస్తుందో తెలియదు, నాకేమొస్తుందో ఏం పోతుందో తెలియదు, మా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలియదు. ఈ జోన్ అంతలా అంటే ఇప్పుడే డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, మా డాడీ ఎస్ఐ కూడా తయారు ఇవ్వమంటుండు, నన్ను ఇప్పుడే సినిమా తీయమంటారు. ఇప్పుడు నేను సినిమా రాసేసిన, నేను 12 days లో స్క్రిప్ట్ రాసేసిన, మళ్ళీ లేట్ అయితే ఎందుకు లేదు అంతా పోయినా చెప్పిన సినిమా అంతా అయిపోయింది, అట్లా అయిపోయింది, అట్లా చేసినాం. అది చేసినాక అది ప్రాసెస్ మొత్తం 3 years పట్టిందా, కరోనా వల్ల 2 ఏళ్ళు ఎగిరిపోయింది. 23లో రిలీజ్ అయింది. నేను అందులో ఎట్లున్నా గోదావరి పైన ఎట్లున్నా మారిపోయినాం మేము. ఆల్సో అండ్ అందులో కూడా యాక్టర్ లాస్ట్ మూమెంట్ లో 1 week బిఫోర్ యాక్టింగ్ చేసిన. అసలు నేను ఇంతవరకు హీరోలా సైన్ చేయలే. ఓకే మేము ఫేమస్ కి ఇప్పుడు. అండ్ ఆల్సో ఇప్పుడు మధ్యలో ఫన్ పటాక ఎలా అయింది, ఎందుకంటే మీరు ఆ బ్యాచ్ పిల్లపిల్లాడి చేస్తున్నాం కదా, పిల్లపిల్లాడి చేసేటప్పుడు లాస్ట్ ఎపిసోడ్ అని పెట్టినప్పుడు నేను ఇంటి దగ్గర ఇట్లా ఉన్న పొద్దుగాల 6 గంటలకేమో ఇంటికి వచ్చినాం. అప్పుడే వస్తే నాకు మెసేజ్ వచ్చింది ఫోన్ ఇన్స్టాగ్రామ్ లో, నాకు కిరణ్ మెసేజ్ పెట్టిండు, అన్నా మీ వెబ్ సిరీస్ అయిపోతుందా అన్నా అది ఇది అని. అన్నా నువ్వు నన్ను అంటావు ఏందన్నా, నేనే మిమ్మల్ని ఫాలో అవుతాను నేను పెట్టినా. అవునన్నా నువ్వేడుంటావు అన్నా అన్నాడు ఆయన. అన్న నేను ఇక్కడనే ఉంటానా నాగరం దగ్గర. అయ్యో నేను దమ్మాయిగూడలో ఉంటాను అన్నాడు, 2 kilometers అవే అది. అయ్యో వస్తున్నా ఆయన అప్పుడే వచ్చేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవ్రీడే కలుస్తాను. సూపర్ సూపర్. నేను కూడా
ఫన్ పడక ప్రాంక్స్ అవును తెగ చేసేవారుగా అసలు భలే ఉండేవి ప్రాంక్స్ కూడా. కిరణ్ నవ్వడు, ప్రాంక్స్ చేసేటప్పుడు నవ్వు రాదు మనిషికి. షాక్ ఎప్పుడైనా అంటే ఆయన చూసి కంటెంట్ లేదు అంటే ఏదైనా ప్రాంక్ అనుకుని పోతాం కదా, ఆ రోజు ఏం ఐడియా లేదు. సరే నాకు కార్ది అన్న అన్నాడు, నేను మనోరన్న కిరణ్ అన్న ఉన్నాం. అట్లా పోతుంది కారు, ఆ పన్న ఎవరైనా కనిపిస్తారని ఆగిన, ఎవరో వస్తారు అడికి వెళ్ళి. రోడ్కి ఇటు సైడ్ ఉన్నాడు, అటు సైడ్ రోడ్ ఎవరో నడుస్తారు. సరే ఏదో ఒకటి చేస్తారు రికార్డ్ అన్న అన్నాడు. అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇవ్వడు. వాటర్ బాటిల్ తాగుతుండే అప్పుడే ఎండకి ఫుల్, అది కూడా. అన్న ఒకసారి ఇట్రా అన్నాడు. వాడు ఏదో అనుకుని వచ్చిండు. ఈయన బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది కదా, ఏదో అర్జెంట్ సీరియస్ గా రప్పమని వచ్చిండు. నాకు ఇచ్చరికి మూతది ప్లీజ్ అని అన్నాడు. అని అంటే వాడు బాటిల్ క్యాప్ తీసి వాని దగ్గరికి వెళ్ళి క్యాప్ తీసుకోకుండా బాటిల్ మాత్రమే తీసుకుండు. క్యాప్ నాకు ఇవ్వాలి కదా, అప్పుడు నిల్చోవాలి, లేకపోతే వెళ్ళిపోతాడు. మొత్తం కొంచెం దాగి అన్న క్యాబ్ పెట్టే అన్న అన్నాడు. క్యాబ్ పెట్టేది వాడు అప్పటికే వాడు ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాడు. రోడ్ అటు నుంచి ఒక మూత వెళ్తలేదేమో అనుకుంటా, పెట్టమంటుండు కూడా. పెట్టేసి మూత పెడుతుండు నాకు ప్లీజ్ అనిపిస్తుంది ఫుల్ అమ్మ ఇంకొంచెం అన్న అన్నాడు. అవుతుంటే వాని ఎక్స్ప్రెషన్ ఇంకా రికార్డ్ అవుతుంది. నేను కార్లో నవ్వి చచ్చిపోతున్నా. ఎందుకు నవ్వుతున్నా అంటే ఎక్కువ ఇది ప్రిపేర్డ్ కాదు, ఇట్లా చేద్దామని అనుకోలే, ఆన్ స్పాట్ లో చేస్తుండే ఇవన్నీ. తాగి ఇప్పుడు పెట్టన్నా అన్నాడు. ఇప్పుడు పెట్టంటే ఇంకా అన్నకు పంచ సరిపోతలేదు వీడియోలో, చిన్న రీల్ వీడియో లాంటిది అనుకో. వాడు పెడుతుంటే ఇట్లా అంటాడు బద్దకంగా, ఇట్లా చిన్న పనులు చేసి ఇష్టం లేదా నాకు అంటాడు. పాపం అనిపించింది అని ముఖం చూసినాక. అంటే ముఖం వాడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రోడ్ మీద మొత్తం ఇప్పించడానికి పిలిచావరా నన్ను ఇప్పుడు? అది హైలైట్ ప్రాంక్ నాకు అసలు ఫర్ ఎవర్. అది ఇంకా నాకు తెలిసి ఇంటర్నేషనల్ కూడా రీక్రియేట్ చేయింది మన గోల్కొండది. అది నవ్వు రాకుండా చేయడం చాలా కష్టం. చిన్న స్మైల్ కూడా రాకుండా అదొకటి, పతంగదొకటి దాని కాన్సెప్ట్ చెప్పిండు కిరణ్ అన్న. నాకు కిరణ్ ఏం చెప్పినట్టే కార్లో కూర్చొని ఉన్నాం రాధిక దగ్గరనే ఏరియా, అది కూర్చోన్నా ఏమైనా ప్రాంక్ చేద్దాం, పతంగ ప్రాంక్ ఏదైనా చేద్దాం రా. ఏం చేద్దాం అన్నా అంటే అన్ననే చెప్పిండు ఐడియా. ఏం లేదురా దారం లేదు, జస్ట్ ఇట్లా అంటున్నాం, వానికి ఇది చెరకిద్దాం, దానికి దారం ఉండదు, చెరకిద్దాం వాడిని ఇట్లా మనం ప్రాంక్ చేసేద్దాం రా. మరి గంత అవలగాలు ఉంటారా అన్న, గమ్మత్ చేస్తావని. అంటే ఏదో ప్రాంక్ చేయొచ్చు, నమ్మియొచ్చు, పోలీస్ అని నమ్మియొచ్చు అన్న, సివిల్ ఉన్నా అని. అక్కడ దారం లేదు, పైన పతంగ లేదు, అంటే వేరే ఓరియో పతంగ లేకుండా నేను చేయగలుగుతా అంటుండే ఆయన. ఒకసారి అంటే నన్ను ట్రై చేయమన్నాడు. అసలు నాతో కానిపనది ఎవరు నమ్ముతాడన్నా, దారం లేదు ఏం లేదు, దారం పట్టుకుంటే ఓడి పట్టుకుంటాడు. నేను చేసి చూపిస్తుంది కూడా అన్నాడు. పోయిండు ఆడికి, ఎవరో వచ్చిండు, చెరక్ ఏం లేదు, చెరకు ఉంది. ఎంత స్పీడ్ ఉంటుంది అంటే బాడీ లాంగ్వేజ్ అది. ఇక వాడు నిజంగా పట్టుకుంటాం, ఏదో వానికి నిజంగా కంగారు పడిపోయి పట్టుకుంటాడు. ఫస్ట్ పట్టుకొని గుంజు చుట్టూ అంటాడు. చుట్టూ అనగానే వానికి ఏం చుట్టాలని అర్థం కాదు, వాడు దారం వెతుకుతుంటాడు చుట్టడానికి. అది ఘోరం ఇంకేందంటే నువ్వు చుట్టూ అంటాడు, వాడికి దారం ఇచ్చిపెట్టి దారం ఉందో లేదో చూడకుండా వాడు చుడుతూనే ఉన్నాడు. అయిపోయింది తీసిపెట్టు, ఫుల్ చుడుతుండు. అంటే అన్న దారం ఏదన్నా అని అడిగేటోడు ఉంటాడు కదా, వాడు అడిగిడు అన్న దారం కనిపిస్తుంది, కొత్త మాల అస్సలు కనిపించదు అంటాడు. వాడు అవునా అంటాడు దానికి, అవునా చుడుతున్నా అంటాడు. కానీ క్రేజీ అసలు. ఫన్ పటాక ఈజ్ అంటే తెలుగు యూట్యూబ్ సీన్ లో కూడా ఫన్ పటాక ప్రాంక్స్ కూడా ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. అది భలే చేసేవారు అసలు, మీరు భలే ఉండేది అసలు. మేమ్ ఫేమస్ రిలీజ్ అయిపోయింది, మీరు చాలా 3 years వెయిట్ చేసి నేర్చుకుని అదొక గ్రైండ్ అయ్యి అది ఇది అయ్యి మేమ్ ఫేమస్ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత 2 responses వచ్చినాయి యాజ్ పర్ ఐ అబ్జర్వ్డ్. ఒకటి మంచిగా బాగుంది అంటున్నారు కొంతమంది, ఇంకోటి సోషల్ మీడియా ఆన్లైన్లో నెగిటివిటీ అదో రకంగా వచ్చింది ఆ సినిమాకి. అదేంటో అన్నిటికీ వచ్చినట్టు కాకుండా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం బుక్ మై షో దగ్గర నుంచి ఏదో సంథింగ్. మీ మెంటల్ స్టేట్ ఏంటప్పుడు? సినిమా రిలీజ్ అయిందని ఆనందమా, లేకపోతే ఇదెందుకు అసలు ఏం జరుగుతుందా? అది ఎట్లుండే అంటే మేము లొల్లి ప్రమోషన్స్ చేసాం కదా, నాకు తెలిసి ఇండస్ట్రీలో అంతగానో లొల్లి చేయలేదేమో కొత్త వాళ్ళు. అది మాకు ఎట్లా కలిసి వచ్చిందంటే, ఇప్పుడు విశ్వక్సేన్ అని ఉన్నాడు, అరే మీరు ఇట్లా చేస్తురా సూపర్ కాదు అయితే కిరణ్ అన్న మెసేజ్ పెట్టిండు విశ్వక్సేన్ అన్నకి, పెట్టి ఒక వీడియో చేద్దాం అన్న అని.
అన్న నడు వచ్చేసాయి అది అని చెప్పి అన్న ఇంటికి పిలుచుకుండు మమ్మల్ని. నైస్. అంటే మేము మెసేజ్ పెట్టినాం డెఫినెట్లీ, పెడితే ఇంటికి పిలుచుకుని అట్లా వీడియో చేసినాం. ఫస్ట్ విజయ్ అన్నతో చేసినాం. దాని తర్వాత వీళ్ళిద్దరు ఇట్లా చేయగానే నాగ చైతన్య నన్ను అడిగితే వెంటనే అరే డన్ నడు చేసేద్దాం అది అంటే ఆ టైంకి వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్ కున్నాయి. అవును. సో మేమే పోయి అన్న మా సినిమాతో ప్రమోట్ చేసుకుంటున్నాం, కానీ మీ సినిమాతో ప్రమోట్ చేస్తే మాది ఎంతో కొంత ప్రమోట్ అవుతుంది అన్న అని మేము అంత అనలేము. మా వల్ల వాళ్ళకేం ఉపయోగం ఉండదు, వాళ్ళ వల్లనే మనకు ఉపయోగం. డెఫినెట్లీ అన్న వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే మా సినిమా అందరికి తెలిసింది. సో ఇది లొల్లి అయిపోయి అగ్రెసివ్ ప్రమోషన్ అయిపోయిందని నా ఫీలింగ్. అంటే ఎక్కువ ఇంతగానే చేస్తారో ఏం చేస్తారో చూద్దామని. కరెక్ట్. ఇప్పుడు నా పోస్టర్లు 100 గోడ మీద వేసిన ఎవడు ఆగి చూడడం నా క్లారిటీ ఉంది, ఎందుకంటే నేను ఎవ్వరు తెలియదు అప్పుడు. అదే పొద్దున్న లేసి నేను ఫోన్లో కనిపించింది అనుకో, ఎవరు ఊకే కనిపిస్తుండు, ఇగ్నోర్ చేయలేడు. క్వాలిటీ స్పామ్ చేద్దామని అనుకున్నాం అప్పుడు. ఇంత కష్టపడి ఇంత చేసి ఇన్నేళ్ళు ట్రావెల్ అయ్యి ఇంతమంది ఆశలు పెట్టుకుని అన్ని నిరాశలు అయిపోతాయి కదా. అట్లీస్ట్ సినిమా వచ్చిపోయిందని కూడా తెలియపోతే ఎట్లా, ఇప్పుడు ఫ్లాప్ అయినా అందరికి తెలియాలి, అది యావరేజ్ అయినా అందరికి తెలియాలి, ఫస్ట్ ఈ సినిమా ఉందని తెలియాలి. దాన్ని ఇక ఆ రోజు నుంచి ఫుల్ మేనిఫెస్ట్ చేస్తున్నా నేను. అర్థమైంది. ఇండస్ట్రీలో ఎవరికి దొరకని లాంచ్ నాకు దొరికినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాశాను పేపర్ మీద. ఫుల్ మేనిఫెస్టేషన్ చేస్తా, అది నిజంగానే అయింది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ మెంటల్ స్టేటస్ ఏంటంటే ఈ జోన్లో ఉన్నాం కదా, దీనికోసం అంత చేసినాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎక్కువ మందికి తెలిసిపోయింది సోషల్ మీడియాలో, అట్లీస్ట్ యూత్ అందరికి ఈ సినిమా ఉంది లొల్లి చేస్తారు, వీళ్ళ వీడియోస్ తీసారా అనే కాడికి వచ్చింది లాస్ట్కి. ఆ మూమెంట్లో ఏమైపోయిందంటే ఇప్పుడు రెస్టారెంట్ ఉంది, సూపర్ ఉంది అని అందరు లేపుతారు, అరే సూపర్ కాదు ఇది పక్క పోవాలి అది అని. కట్ చేసాను ఇక్కడ రూపాయి ఎక్కువ ఉంది, ఇది బాగుంది అంటున్నాను, రూపాయి ఎక్కువ పెడుతుండే అది అని. ఇక్కడ రూపాయి ఎక్కువ ఎందుకంటే నేను కొత్తోని, అదే అంటే కొత్తోడు కానీ అన్న జోన్లు ఉంటుంది కదా, ఎంతైనా వీని నమ్మాలా వద్దా, నమ్మి తిరిగి కొనాలా. ఈ జోన్ అడిగి పోయినాక నువ్వు అన్ని తింటున్నావు ఏదో డెజర్ట్ తినగానే నీకు అది చల్లగా అనిపించాలి, లేదా మంచిగా అనిపించాలి, నీకు ఇదంతా మర్చిపోతుంది, అది ఒకటి గుర్తుంటుంది. అవును. అంటే డెఫినెట్లీ ఏ రెస్టారెంట్లో అయినా లేదా ఏ సినిమాలో అయినా బొక్కలు లేకుండా ఉండేవన్న ఫీలింగ్. డెఫినెట్లీ నువ్వు అన్నది కూడా 80% బొక్కలు ఉన్నాయి అనుకో డెడ్, 80% బాగుండి 20% బొక్కలు ఉన్నాయి అనుకో ఓకే యాక్సెప్టబుల్, 70% 60% బొక్కలు అనిపించినాయి అనుకో ఇక మీరు అన్నట్టు మిక్స్ టాక్. ఇదే జోన్ లో నాకు ఓకే అనుకున్నా. అట్లీస్ట్ 50 దాటాలి, సినిమా నచ్చాలి జనాలకి, సినిమా తెలియాలి ఫస్ట్. మీ పరంగా యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అడుగుతున్నా, ఇది మేం ఫేమస్ మీరు సక్సెస్ అనుకుంటారా? ఓకే నేను తీసాము, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా నేను తీసిన పర్పస్ సర్వ్ అయింది, నచ్చాలి, జనాలు వచ్చి ఎంటర్టైన్ అయ్యారు. డెఫినెట్ నేనేమనుకుంటా అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను మీకు. నేను సినిమా చేసిన ఏంది పరిస్థితి మీరేమనుకుంటారు దాని గురించి అంటే, నేను నా ఎక్స్పెక్టేషనే చెప్తా రాసేటప్పుడు, ఇది ఒక క్యూట్ నీట్ ఫిలిం చేద్దాంరా, దీనివల్ల మన లైఫ్లు మారుతాయని అంటారు కదా, చూద్దాం మారుతాయా లేవా, దానికి కావాల్సిన హార్డ్ వర్క్ అంతా పెట్టేద్దాం. ఎందుకంటే నేను అప్పటి వరకు నేను ఎవరి దగ్గర పని చేయలే, అసిస్టెంట్ డైరెక్టర్ లాగా రైటర్ కింద పని చేయలే. మనకి ఏమొచ్చో అది మాక్సిమం నేర్చుకోనికి ట్రై చేద్దాం, నేర్చుకొని అప్లై చేయడానికి ట్రై చేద్దాం. జనాలు మంచోలేరా, మన ప్రయత్నం చూసి నచ్చి బాగుంటే బాగుందని చెప్తారు, తప్పులుంటే తప్పులున్నాయని చెప్తారా, అది నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళిపోవచ్చు. ఇంతే ఉండే నా ఎక్స్పెక్టేషన్. కదిలితేనే కథ మొదలవుతుందని నమ్ముతా, లేకపోతే అది ఒక లిరిక్ మా మేం ఫేమస్ లా కథలనేదే కథ మొదలవ్వదని ఉంటుంది, అది నాకు మైండ్లో ఎప్పుడు ఉంటుంది. ఫుల్ మోటివేషన్ ఉంటుండే మా గ్యాంగ్ లా కానీ, ఏదో చేయాలి అట్లా ఏదో చేసేసినాం. అది చేసేసినాక నువ్వు అంటున్నావు చూసినావా ఇప్పుడు ఆ సినిమా ఎక్కువ మందికి నచ్చింది, వీడు ఆ సినిమాని తీసి మోయగలుగుతాడు, రిలీజ్ చేయగలుగుతాడు అని నమ్మకం వస్తేనే కదా నాకు ఈ సెకండ్ సినిమా వచ్చింది. ఇంకా 4 సినిమాలు ఉన్నాయి, వద్దాం అక్కడికి కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అది అప్గ్రేడ్ చేస్తుంది, 18 hours పని చేస్తా అనేది ఒకటి. నేను నాది కరెక్ట్ చెక్ లిస్ట్ ఓకే అయిపోయింది, అది కరెక్ట్ ఆ విషయం అనేది. సెకండ్, జనాలు ఆదరిస్తారా నువ్వు నేర్చుకుంటూ చేసినావు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది మంచోళ్ళే అని, అది కూడా నాకు చెక్ లిస్ట్ అయిపోయింది. నాకేం స్ట్రెస్ ఉంది, ఇంకో సినిమా కావాలి లేదా అంటే ఉంది, నాకు కావాలన్నా వద్దన్న స్టేజ్కి వచ్చినామంటే 100% అప్గ్రేడ్ అయినట్టే కదా. నువ్వు సెలెక్ట్ చేసుకోగలుగుతున్నావు, నీ దగ్గర కొన్ని కథలు వస్తున్నాయి అంటే ఓకేలా ఇంత ముందుకున్న దానికన్నా ఇది బెటరే. ఇప్పుడు నాకు థింగ్, ఇప్పుడు సుమంత్ ప్రభాస్ అనగానే మాట్లాడితే మొత్తం పోరడంటాడు, మొత్తం ఫుల్ తెలంగాణ హైదరాబాదీ స్లాంగ్ వైబ్ మొత్తం అదే. అండ్ దెన్ యూ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ గోదావరి గట్టు పైన, వేర్ గోదావరి అంటేనే మెయిన్లీ గోదావరిని సినిమాల్లో చాలామంది చూస్తారు, వాళ్ళకు ఒక పర్సెప్షన్ ఉంది దట్ స్లాంగ్ ఎలా ఉంటుంది అది ఇది అని. సో ఇదంతా ఉంది కదా, ఒక రామ్ కామ్ చేద్దాము, ఒక బ్రీజీ మంచి అది చేద్దాము, అండ్ గోదావరి సైడ్ చేద్దాము
అనేది ఇదంతా ఆలోచించి తీసుకునే డెసిషన్ లేదు. సినిమా కథ నచ్చింది, చేసేద్దాం, ప్రాసెస్ లో ఇది కూడా నేర్చుకుందాం అన్న జోన్. ఎక్స్టెన్షన్ ఇంకో క్వశ్చన్ దాంతోనే, మీరు ఆల్రెడీ విలేజ్ స్టోరీ చేశారు, Yes. విలేజ్ రామ్ కామ్ చేశారు, మళ్ళీ అదే చేయడానికి రీజన్ ఏంటి? బట్ ఓకే, రీజన్స్ డిఫరెంట్. అర్థమైంది నాకు మీ క్వశ్చన్. నాకు ఒక కమెంట్ కూడా పెట్టిడు, ఏందా నీకు ఓన్లీ పల్లెటూరు సినిమాలు వస్తాయా అని గోదావరి గట్టు వేరే రోజు చేసినప్పుడు. లేదు నాకు అర్థం. నేను నిన్న ప్రెస్ మీట్ లో కూడా అడిగారు, ఇట్లే చెప్పిన ఆల్మోస్ట్ ఇట్లాంటి క్వశ్చన్. నేను ఏం చెప్పినంటే మంచి కథ చేయాలి, మంచి కథ చేయాలని ఉండేది. ఏది మంచిది, మంచిగా తీస్తే ఏదైనా మంచిదిగా అని నమ్ముతా. అంటే బేసిక్స్ కరెక్ట్ ఉంటాయి ఆ స్టోరీలా. ఇంకా మంచి కథ తినాలి, ఇంకా కన్ఫ్యూజన్ లో పడిపోయినా. అరే మంచి కథలు తినడం వద్దురా, ఓ మంచి షెఫ్ ని వెతుకుదాం అని ఫిక్స్ అయినా. నేను మొన్న చెప్పినది ఎక్కడో, ఓ మంచి షెఫ్ ని వెతికితే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉన్నా ఏదో మంచి డిష్ చేసేస్తాడు కదా. సో జస్ట్ ఇమాజిన్ ఆ మంచి షెఫ్ కి మంచి ఇంగ్రీడియంట్స్ ఇస్తే. ఇప్పుడు నువ్వు ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ షెఫ్ సరిగా లేకపోతే, సో ఇక్కడ ఓవరాల్ ఏం కావాలి, మనకు షెఫ్ కావాలి. సో పని చేద్దాం, మనుషుల్ని వెతుకుదాం అనుకున్నా. సో అట్లా నేను మనుషుల్ని వెతుకుతుంటే ఈ అన్న దగ్గరికి వెళ్ళి నాకు ఏషియన్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఇట్లా పలానా రెడ్ పపేట వాళ్ళు ఇట్లా ఏషియన్ ప్రెజెన్స్ ఇట్లా ఒక కథ ఉంది, వింటారా అది ఎవరు అని అంటే పలానా మనిషి అని అనగానే, నేను ఆయనని ముందు నుంచి మేము షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎట్లుండాలో ఏదో రిఫరెన్స్ తీసుకుంటాం. ఆ రిఫరెన్స్ తీసుకున్న దాంట్లో సుభాష్ అన్న కూడా ఉన్నాడు, తెలుగు యూట్యూబ్ స్టార్ట్ ఎంఆర్ ప్రొడక్షన్స్. ఎగ్జాక్ట్లీ. ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసారు అంటే మేకింగ్ మీద, ఎమోషన్స్ క్యాప్చర్ చేయడం మీద, అవుట్పుట్ తీయడం మీద ఈయనకు 100% ఓకే క్లారిటీ అయితే డెఫినెట్లీ ఉన్న మనిషి. మాస్టర్ షెఫ్ వంద తీసిడు కదా, అది కూడా షార్ట్ ఫిల్మ్స్. సరే చూద్దాం ఏం కథ చెప్తాడో అనుకున్నాం. పాజిటివ్ వైబ్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది నాకు. వచ్చిందో ఇట్లా ఇందాక అన్నట్టు గోదావరి వైబ్ లో కూల్ బ్రీజీ కథ, ఇది ఇట్లాంటి సినిమా ఇది అని చెప్పాడు. కూల్ సినిమా అన్నాడు. ఇది నాతో తీస్తావా అన్న, అన్న నేనేమో అసలు ఇట్లా ఇట్లా ఏదో మాట్లాడుతుంటా. అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్. అవును, నీట్ గా మాట్లాడాలి, నీట్ గా సౌండ్ అవ్వాలి, ఎనర్జీ అంత ఉండకపోయినా మీడియం లో పెట్టాలి, కంపోజ్డ్ గా ఉండాలి. ఈ జోన్ ఉన్నాను అది చేయగలుగుతాం అనిపిస్తుంది సుమంత్. చెప్పాను మొత్తం ఇప్పుడు డీటెయిల్ గా చెప్పిండు. ఇంకా చెప్పినాక ఇంకా దాంట్లో లవ్ లో పడిపోయినా. నువ్వు అన్నావు కదా ఇందాక పల్లెటూరే ఇప్పుడు పల్లెటూరే అని, నా షెఫ్ అదే డిష్ తెచ్చిండు కానీ వేరేలా వండుతా అంటుండు. చికెన్ ఒకటి చికెన్ పకోడీ అయితే ఇంకోటి చికెన్ తందూరి చేస్తుడు. సో ఓకే మంచిగా వండుతూ రెండు తింటా కదా నేను అట్లా. అండ్ నాకు డౌట్ ఏముండే అంటే స్లాంగ్ డైలెక్ట్ ఎలా పిక్ చేస్తారు అనేది ఒక పెద్ద నాకు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. సినిమా చేస్తున్నాడు ఎలాగా ఏంటి అని ఉండే. నాకు తెలిసి ఫస్ట్ సాంగ్ అప్పుడు గ్లిమ్స్ అప్పుడు వన్ ఆఫ్ ది ప్రెస్ మీట్స్ లో ఏంటి బాబాయ్ ఏం చేస్తున్నావు అని ఒక, నేను అప్పుడు వెంటనే ఇదేం షిఫ్ట్ రా, ఇది సడన్ గా హైదరాబాద్ నుంచి కాకినాడ మళ్ళీ హైదరాబాద్ వచ్చినట్టు ఉంది. అది అలాగా లైక్ అది లేదు ప్రాక్టీస్ చేసిన అన్న కదా, ఏదైనా చేస్తే చేసేయాలి ఫుల్ దాంట్లో కోడ్ వేయాలని అనుకుంటా. ఫస్ట్ బేసిక్ కోడ్ పెట్టుకుంటా. బేసిక్ ఏంది, మనం ఏది చేసినా మినిమం 1 time వాచ్ లా ఉండాలి అని అనుకుంటున్నాను అప్పటి నుంచే. కాలేజ్ ఉన్నప్పటి నుంచి పని చేసిన 1 time వాచ్ మినిమం, అదే పని కానీ అట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ గోదావరి స్లాంగ్ మాట్లాడంటే ఇలా బేసిక్ ఏంది, ఫస్ట్ తెలంగాణ రావద్దు. అంతే అంటే తెలంగాణ వైబ్ నాది ఏదైతుందో గోదావరి అబ్బాయి లాగా ప్రెజెంట్ చేయాలి కాబట్టి ఫస్ట్ తెలంగాణ రావద్దు. న్యూట్రల్ నుంచి ఎంత మీదికి వచ్చినా నువ్వు అచీవ్ చేసినట్టే. ఇది నా బేసిక్. సో అందులో ఎన్ని మాట్లాడగలుగుతాం, ఎన్ని సెట్ చేయగలుగుతాం వాళ్ళలాగా సౌండ్ అవ్వడానికి, గోదావరి వైబ్ పీపుల్ లాగా డైలాగ్స్ చెప్తున్నాం, ఇది చేస్తున్నాం. ఇప్పుడు నిన్న ఒక ట్రైలర్ లో డైలాగ్ ఉంటుంది, జువ్వలు కలిసి బిర్యానీ మీద జీడిపప్పులు జల్లి ఐఎమ్ వెరీ సారీ బాడబెట్టి చాక్లెట్లు ఇచ్చి కొలలో దూకే అమల పూలను తెచ్చిమంటారా, పోనాలా ఏమైనా కన్విన్స్ అవుతారా. ఆ టోన్ అట్లా తిప్పడమే రాదు. డెఫినెట్లీ నేను కూడా అదే అంట, అక్కడ పుట్టి పెరిగినట్టు మీలాగా రాకపోయినా అట్లీస్ట్ మీలా సౌండ్ అవ్వడానికి ప్రయత్నం చేసిన. ఫుల్ అలా షూటింగ్ కి ముందే వెళ్ళిపోయినా. 60 రోజులు ఏమో షూట్ చేస్తే ఆడ నాకు తెలిసి దానికి ముందు 20 రోజుల ముందే వెళ్ళిపోయాం. అక్కడ ఉంటే అక్కడ జనాలు వింటే కూడా చాలా క్యాచ్ చేయొచ్చు. అక్కడ ఒకసారి 20 days గురించి మాట్లాడదాం. ఈ 20 days మీరు క్యాజువల్ గా చెప్పేస్తున్నారు, 20 days ముందే వెళ్ళాను. కాకపోతే దాని వెనకాల చాలా థాట్ ఉంటుంది కదా, వెళ్ళి అక్కడ బతుకుదాం, అక్కడ ఎన్వైరన్మెంట్ లో కలుద్దాం, సో దట్ ఆటోమేటిక్ గా రావచ్చు. సో దట్ ఈ సుమంత్ ప్రభాస్ రాజుగాడి లాగా కొంచెం అవుతాడు. సో అట్లీస్ట్ సమ్వేర్ మిడిల్ గ్రౌండ్ వస్తే షూట్ అయ్యేసరికి వాడు కంప్లీట్ వస్తాడు. ఈ థాట్ ప్రాసెస్ మొత్తం ఉంటది కదా. డెఫినెట్లీ నాకు అసలు గోదావరికి పోలేదు నేను ఎప్పుడు. ఏం చేశారు అక్కడ వెళ్ళి అసలు? ఏం చేశారు అంటే నేను పోతే ఒక్కనే పోను, బ్యాచ్ మన ఫ్రెండ్స్ అంతా ఒకసారి అడిగినా
అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మీరు పోయి పక్కన కూర్చొని రైనా నాన్న పంపించడానికి. ఎవరికేం పని ఉండదా అంటే అట్లా కాదు, అందరి పనులు ఉంటాయి, వస్తారు ఫోన్లలో మేనేజ్ చేసేస్తారని. వచ్చేసినాక ఏం చేద్దాం అప్పటిదప్పుడే సెకండ్స్ లో ఇది చేద్దాం, ఇక్కడ ఫుల్ కోడ్ల పెద్ద ఫామ్ ఉంటుందంట, పందెం కోడ్లేదు, అక్కడికి వెళ్దాం. భీమవరంకి వెళ్ళాం ఫస్ట్. భీమవరంకి వెళ్ళి భీమవరం చుట్టుపక్కల ఉన్నాయి అన్ని కవర్ చేసేసినాం. 20 రోజులు అక్కడే ఉంటే మాటనే వాళ్ళ రావడం స్టార్ట్ అయింది. ఇందాక నువ్వు అన్నట్టు ఏంటి మా ఏం చేస్తానా తినా అంటే కొంచెం వచ్చి చేయడానికి ట్రై చేస్తున్నాం అనిపించింది. అరే బాగుంది కదా స్వీట్, అది ఇక్కడే ఉందామని అనుకున్నాయి. అప్పుడు ఫస్ట్ 2-3 రోజులు అనుకుని, అది 20 రోజులు ఉన్నాం అన్నే. నేను ఎప్పుడు చికెన్ మజ్జిగ పులుసు తినలే, మజ్జిగలో చికెన్ వేస్తారా అనుకున్నాను. తిన్నా ఫస్ట్ సెకండ్ డేనే తెచ్చిరు అది. నేను షూటింగ్ అయిపోయేదాకా నా ఫుడ్ ఎప్పుడు దాంతోనే కంప్లీట్ చేసిన. నాకు ఎప్పుడు చెకోడీలతో కూడా కర్రీ చేస్తారని తెలియదు. బూందీ కర్రీ, చెకోడీ కర్రీ షాక్ అయినా. బూందీ కర్రీ కూడా దీన్ని కూడా కర్రీ చేస్తారా, ఏది పెట్టండి ఒకసారి అన్న. తిన్నా, అరే ఎంత లవ్ చేసిన అంటే నేను, ఇది పక్కన పెట్టు, వీళ్ళు వడ్డీయడం ఒకటైతే వడ్డించేటప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తే అసలు వాళ్ళు నాకు వడ్డిస్తే వాళ్ళకి ఏదో 100 కోట్లు వస్తాయంటే వడ్డిస్తారు వాళ్ళు. అంటే తినరా చాలా మంచిగా తిని, ఇంకా తిను ఇంకా తిను ఇంకా. ఇది నేను ఈడ ఎప్పుడు చూడలే. అంటే ఈడ మర్యాద చేస్తాం, ఎవరైనా వచ్చారంటే చాయ్ ఇస్తాం, బిర్యానీ పెడదాం, ఏదో కూర వండుతాం, మంచిగా ఉంటుంది అంత. అక్కడ అది నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను డెఫినెట్లీ అది నేర్చుకునే వచ్చినా చెప్పాలి. అది వాళ్ళు హర్ట్ అవుతారు తినకపోతే. అది ఫుల్ కడుపా సూట్ కేసా మనకే డౌట్ అవుతుంది. కుక్ చేస్తారు ఫస్ట్, పెట్టేయాలి జిప్ అన్నట్టు. అమ్మో. మీకు ఈ సినిమాకి వచ్చేసరికి గోదావరి గట్టు పైన మీకు జగపతి బాబు సార్, లేకపోతే రాజు కనకాల గారు, ఇలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా సినిమాలో. అంటే వాళ్ళతో అప్పటి వరకు మనం ఇండీ స్టైల్లో మన బ్యాచ్తో సినిమాలు చేసుకుంటూ మన వాళ్ళతో చేసుకుంటూ ఉండే, సడన్గా వాళ్ళు అన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళకి వాళ్ళకంటూ ఒక మెథడ్ ఉంటుంది, వాళ్ళ షూట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఫంక్షన్ వేరేలా చేసి ఉండొచ్చు, మనమేమో ఒక జోన్లో ఉంటాం. అవన్నీ చూసి ఏమన్నా నేర్చుకున్నావు కానీ లేకపోతే ఇంట్రెస్టింగ్ అనిపించినవి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జగపతి బాబు సార్ని చూసినప్పుడు ఫస్ట్ డే సార్ సెట్లకు వచ్చారు. సార్ ఏదో మాట్లాడుతుండే పడుతున్నాం డైరెక్టర్ అన్న ఫుల్ బిజీ ఉన్నాడు, పోయి పరిచయం చేయించే అంత సీన్ లేదు ఆడ. అంటే ఎట్లుందంటే ఆయన ఏదో పనులు ఉన్నాడు, సార్ ఫస్ట్ డే కదా, అన్ని టైంకి అయిపోవాలి అన్న జోన్లో ఎండ కూడా కొడుతుంది. అప్పుడు ఈ జోన్ ఉంది, చేసేయాలని అనుకున్నాం. ఎవరిని అడగాలి ఇప్పుడు పరిచయం చెప్పి అనుకున్నాను. అంటే ఇప్పుడు ఆయనకు నాకు సీన్ ఎవరేదో చెప్తుంటే నేను భయపడుతుండాలి, ఇది సీన్. నేను పోయి చేసేసిన. సార్ వచ్చి బాగా చేసావు సుమంత్, వెరీ నైస్, థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్ అన్న. థ్యాంక్ యూ అన్నాడు. సూపర్ అన్నాక ఇంకా నెక్స్ట్ షాట్లు కూడా అన్ని ఉంటాయి కదా ప్లాన్ చేసే గ్యాప్ లో, ఇట్లా సార్ దగ్గరికి వెళ్ళిపోవా, హలో సార్ నమస్తే సార్ అన్న. నమస్తే అన్నాడు. అంటే మిమ్మల్ని మస్తు లవ్ చేసాం సార్ అన్న. థ్యాంక్ యూ అన్నాడు. సార్ మీరు ఇంతే మాట్లాడతారా సార్ అన్న. తక్కువ అలాగా ఏంటి ఇప్పుడు నీలా మాట్లాడమంటావా అన్నాడు. లేదు సార్ మామూలు అడుగుతున్నా. ఇక అర్థం అయిపోయింది, ఇంత మాట్లాడేసినాం కానీ ఇప్పుడు క్లోజెస్ వచ్చేసింది. ఫస్ట్ ఆ షార్ట్ తీసేసినాం కదా, అదంతా నాకు బాగా చేసినావు అని అంటే నాకు ఆల్రెడీ భయం అవుతుంది ఆయనతో చేయాలంటే. సార్తో భయం అయింది, బాగానే ఉంది అన్నాడు. సార్ వచ్చారు, వెళ్ళిపోయింది. దాని తర్వాత సార్ అంతా ఫస్ట్ చూసినప్పుడు గంభీరంగా అట్లా ఆ జోన్ అనిపించింది. తర్వాత మాట్లాడుతుంటే చేస్తుంటే అరే ఎంత క్యూట్ అనిపిస్తుంది తెలుసా సార్తో మాట్లాడుతుంటే. సార్ మీరే సార్ ఇట్లా మాట్లాడేది అని అంటుండే. అంటే ఆ రోజు ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా ఆ కొబ్బరి చెట్ల దగ్గర మాట్లాడుతాను. ఏం మాట్లాడకు సుమంత్, ఊరికే మాట్లాడే, రెగ్యులర్గా నువ్వు నాతో ఆఫ్ స్క్రీన్ ఎట్లా మాట్లాడుతావు అట్లా మాట్లాడే అన్నాడు. నేను ఏదో మాట్లాడుతుంటా సార్ ఆఫ్ స్క్రీన్, అవన్నీ బాగుంటాయి అండి. నువ్వు మాట్లాడే ఏం కాదు అన్నాడు, సరదాగా ఉండనిదని అన్నాడు. సేమ్ మీలాగానే ప్రాపర్ ఇంటర్వ్యూ ఈ జోన్ లా కాకుండా దాన్ని ఏదో అడుగుతున్నా ఏదో చెప్తుండే. సార్ అదంతా అయిపోయినాక ఓ పని చేద్దాం, మనం బజ్జీలు తిని రోడ్డు మీదకి వెళ్ళిపోం అన్నాడు. సార్ మీరు భీమవరంలా బజ్జీలు తిని రోడ్డు మీద దిగితే సార్ అంతా జామ్ అయిపోతుంది సార్, అది అదే వెళ్ళిపోదాం సరదా కదా అన్నాడు. అదే రోజు రాత్రి వెళ్ళినాం. నిజంగానే రోడ్డు మీదకి వచ్చిండు సార్ క్యాజువల్ గా. ఇన్నోవా దిగేసి బయటకు వచ్చేసి ఒక బండి దగ్గర పోయినాం. ఆ బండి దగ్గర పోయి తింటూనే ఉన్నాం. అందరిగా జామ్ అయితేనే ఉన్నారు. బండి అతను అయితే ఇట్లా గడ్డి ఇట్లా చూసి ఆయన ఎక్స్ప్రెషన్ నాకు ఇంకా కళ్ళలో ఉంది. అంటే ఎట్లున్నాడు అంటే ఇట్లా ఏదో చేస్తుండే, ఇట్లా అట్లుంది. జగపతి బాబు వస్తే ఎట్లుంటుంది
సార్ 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 అంటున్నాను, ఏం కావాలి సార్ అంటాడు. ఇంకెట్లుందంటే ఇన్ని రోజులు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే బజ్జీలు చేయడం మొత్తం 100%. మిక్సర్ బజ్జీ తిన్నావు మొత్తం పెట్టేయాలి సార్ కోసం అన్నట్టు ఫుల్ ఆనందంతో అది ఇది చేస్తుండు. దాని తర్వాత ఆయన బండి ఫుల్ నడుస్తుందట. నైస్, ఓ సూపర్. అలా గల్లీలో వాళ్ళ ఏరియాలో వైరల్ బండి అది సూపర్ అనిపించింది అది. సూపర్. అని తెలియకుండా ఒకసారి ఎవరి అంటే హడావిడి చేయకుండా మెల్ల సీక్రెట్ గా పుష్ప సినిమా కూడా వెళ్ళాం. పుష్ప 2కి అన్నాడు, సరే అన్నాడు సినిమాకి పోదాం అది అంటే ఏం చేస్తున్నాను అంటే సినిమా పోదాం అనుకుంటున్నా సార్, మేము ఉన్న హోటల్నే థియేటర్ ఉంది పక్కకి, మల్టీప్లెక్స్. మోస్ట్లీ భీమవరంలోనే చేశారు. అంటే భీమవరం చుట్టుపక్కల సైడ్ అంతా కవర్ చేసినాం. స్టే అయితే భీమవరం. ఇట్లా పోదాం అనుకుంటున్నా సార్, నేను కూడా వస్తున్నా అన్నాడు. సార్ మీరు వస్తే బాగుండదు, అంతా మేనేజ్ చేయడం కష్టం అయిద్దేమో, పుష్ప 2 కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు సార్, పుష్ప 2 ఉన్నారు ఇదంతా మళ్ళా. సినిమా స్టార్ట్ అయినాక మెల్లగా ఏదో కూర్చున్నాం, ఏదో ఫన్ మాట్లాడుతుంటాడు, ఏం లేదు డైరెక్ట్ వెళ్ళిపోయినాం కదా, డైరెక్ట్ వెళ్ళిపోయి లాస్ట్ సీట్ లో కూర్చొని ఇట్లా ఉన్నాం. ఎవడన్నా చూస్తే ఇప్పుడు ఏంది పరిస్థితి, నా పానం అంతా అట్లా కొట్టుకుంటుంది. సినిమా ఎంజాయ్ చేయట్లేదు ఫస్ట్. సార్ ఇట్లా చూస్తారు సినిమా, ఇంకా ఉంటానా నేను ఇంకెక్కడన్నా కట్ అయిపోయినాయి అంటారా ఏమన్నా సీన్లు. ఓహో, ఆయన సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరు ఎన్ని సీన్లలో యాక్టింగ్ చేసినా నాకు ఏం తెలుసు సార్ అంటే నేను ఆల్రెడీ 2 సార్లు చూసిన సినిమా. అంటే ఇక అయిపోయే టైంకి లేస్తుండు, మళ్ళీ అందరు లేవక ముందుకే వెళ్ళిపోదామని. సార్ సార్ లాస్ట్ కున్నారు సార్ మీరు అన్న, ఓ అది ఉంచారా సీన్, వెరీ నైస్ అంటారు. అట్లా క్యూట్ గా మాట్లాడుతుంటాడు సార్. క్రేజీ క్రేజీ మజా వచ్చింది సార్తో వర్క్ చేయడం. సార్ ని ఒక దాంట్లో అగ్రెసివ్ గా చూసినాం కదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు. సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ ద సెన్స్ స్టార్ట్ చేసినప్పుడు లెజెండ్, దాన్ని ఇంకో అప్గ్రేడ్ చేయనిపోతారు, దాన్ని ఇంకోటి అప్గ్రేడ్ చేయనిపోతారు, ఇంకా అగ్రెసివ్, ఇంకా ఇంటెన్స్ ఫేస్ లా, ఇంకా ఇంటిమిడేటింగ్ అనిపించాలి. ఈ ప్రోగ్రెషన్ అవుతుంది కానీ క్యూట్ లిటిల్ క్యూట్ ఎమోషన్స్, చిన్న చిన్న ఎమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టు క్యూట్ అనిపించేలాగా ఏ సినిమా రావట్లే. గోదరగట్టు పోయింది, ఎందుకంటే అప్పుడు కథానాయకుడు సినిమా ఉంటుండే, ఫ్యామిలీ సర్కిల్స్, అందులో బాడీ లాంగ్వేజ్ ఆ కూతురుతో అట్లా ఉంటారు. అది ఆయన అగ్రెసివ్ కాకుండా ఇట్లా చూస్తారు. మీ ట్రైలర్ లో కూడా ఆ షార్ట్లు చూసి ఏదో అట్లుండదు, అంటే ప్రేమతో ఉన్న ఎట్లుంటాయి అవే ఎక్కువ ఉంటాయి. క్యూట్ అనిపిస్తుంది సార్ ని చూస్తే. సినిమా ఓవరాల్ గా అయిపోయినాక అరే జగపత్ బాబు సార్ ని చాలా రోజుల తర్వాత ఒక మన ఇంట్లో మనిషి లాగా అప్పుడు ఎట్లయితే అనుకుంటున్నాను స్వీట్ వైబ్ లా, ఆ స్వీట్ వైబ్ తో పోతారు బయటికి. ఇదైతే షూర్, నేను సినిమా చూసి చెప్తున్నది. గోదావరి గట్టుపైన కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయి బ్రో మీ ఫిలిమ్స్? లైక్ చెప్పకూడదా? ఇంకా 3 అయితే వేసిన. మీకు ఏమైనా వినిపించినాయా? ఒకటి బాగా అనిపించింది. ఒక పెద్ద డైరెక్టర్ మీ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, మరి పెద్ద డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అదే ప్రొడక్షన్ లో ఎస్ అది బయటకు వచ్చింది. అంటే అందరు పెడుతున్నారు ఆర్టికల్స్. నేను ఈ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఇంకో 3-4 సినిమాలు సైన్ చేసిన. 3-4 సినిమాలు ఓకే చేసిన ఇట్లుందని. సో అందులో ఫస్ట్ సినిమా గోదావరి గట్టిపోయిన, సెకండ్ మీద అన్నట్టు ఇక దాని ఇందాక అనుకున్నాడు బ్లఫ్ చేయడం ఎందుకు, దాని షూటింగ్ కూడా అయిపోయింది. త్వరలోనే రిలీజ్ అయితే దాని అప్డేట్స్ చెప్తాం. దాన్ని అనౌన్స్ చేయలే, డైటీలు చెప్పలే, ఏం చెప్పలే, అవన్నీ నేను చెప్పింది అనుకో. సో యా సూపర్ డూపర్ ఉండే. దానికి సంబంధించింది మీకు ఇంకా మంచిగా చెప్తాం, మళ్ళీ పాడ్కాస్ట్ చేద్దాం ఇట్లా. సూపర్ సూపర్. కానీ ఏంటంటే ద థింగ్ ఇస్ దట్ సందీప్ అన్నతో ఒక ప్రాజెక్ట్ వర్క్ డిస్కషన్స్ ఎట్లుండే అసలు ఏంటి? నాకు మెయిన్ ఫేమస్ లా బెస్ట్ అది డెబ్యూ దానికి అవార్డు ఇచ్చినారు, సైమా అవార్డు మెయిన్ ఫేమస్ దానికోసం. అది దుబాయ్ పోయినాం అప్పుడు. పోయి ఆఫ్టర్ పార్టీ ఉంది. ఫస్ట్ టైం వేసిన తెలుసా నా జిందగీలో, సూటే లేదు. అది ఫస్ట్ టైం వేసిన. మా ఫ్రెండ్స్ అందరు పాపం ఎడికన్నా నాతో రాలేదు అని అంటే అది ఒక్క దగ్గరికి ఓడికి పాస్పోర్ట్ లేదు. చేయించుకోవాల్సింది ఇప్పుడు. వాళ్ళు పిలిచినా కూడా ఏదో 1+1 మ్యాక్స్. ఎందుకు లేరా మళ్ళీ ఒకటి వచ్చి ఒకటి రాకపోవడం, ఇది అంత ఎందుకులే, మీరందరూ ఇక్కడ ఉన్న వెళ్ళిపోతా అన్న. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట లైఫ్ లో, ఎప్పుడు ఓలే ఏడికి పోయి డైరెక్ట్ అడిగిపోయినాం. అదే ఫస్ట్ తీసుకోకూడదు, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాలి నేను. పోగానే అడిగి ఎయిర్పోర్ట్ లో దిగినా, నాకు ఎవ్వరు తెలియదు. మీరు ఒక్కళ్ళు వెళ్ళారా? లేదు, ఒక్కడినే వెళ్ళిపోయినా. అడు దిగినా, అదేమో పెద్ద సిటీ అంత ఉంది ఎయిర్పోర్ట్. ఇట్లా బయటకి ఎట్లా పోవాలరా అంటే సడన్ కన్ఫ్యూజ్ అయిపోయినా నేను. బయటకి ఎట్లా పోవాలరా అంటే గోత్రాజ్ సంస్రాజ్ అంటున్నాడు, దాన్ని కూడా అరబిక్ లో చెప్తున్నాను.
నాకు ఇప్పుడు ఏం కమ్యూనికేట్ చేయాలి, ఎవరితో చేయాలి కమ్యూనికేషన్ అర్థం కాదు నాకు. నాకు వచ్చిన ఇంగ్లీషే, ఐ నో ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, బట్ జస్ట్ దట్ ఐ వాంట్ టు స్పీక్ మై మదర్ టంగ్. ఉంటారు భయ్యా, కొంచెం పికప్ అయినా. ఎందుకుంటారు? యా, దాని తర్వాత అట్లా బయటికి పోయినా, అందరు బోర్డులో పట్టుకొని నిలబడరు. ఒక్కడు సుమంత్ ప్రాసన్ పట్టుకున్నా అనుకున్నా, అక్కడెక్కడో ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి నాకు లగేజ్ పట్టుకొని పోయినా, పోతే సార్ నేను ప్రభాస్ అనుకుంటున్నా, సుమంత్ ప్రాసన్ అనుకుంటున్నా, మరి ఎక్కువ మర్యాద చేస్తున్నాడు. వానికి అట్లా ఇన్పుట్స్ ఇచ్చిరే మాట వేయాలి అని, గెస్ట్ అని చెప్పి ఓకే ఓకే పోయిండు తీసుకోపోతే అన్ని కార్లు ఇట్లా పార్క్ చేస్తున్నాయి, మస్తున్నాయి ఒక్కొక్క కారు. అంటే అన్ని సూపర్ కార్స్ ఒకటే దగ్గర చూస్తే టాక్సీలకు కూడా క్రేజీ. అట్లా పోతున్నా, అట్లా పోగానే బెంజ్ లిమోసిన్ ఉంది పెద్దది. సార్ ఏ సార్ అన్నాడు హిందీ ఆయన. ఏ సార్ అంటే ఏంది ఇంత పెద్ద లిమోసిన్ ఒకనికేనా అని అనుకున్నా. ఒక్కడికి అంత పెద్ద తీసుకోవాలనుకున్నాను కదా, ఇంకెవరైనా ఉన్నారేమో, అందరం ఒకటి సైడ్ తీసుకోపోతారేమో అని అనుకున్నాను నేను. లేదు మీకే సార్ అది డన్ కూర్చున్నా. మా లోపల కూర్చుంటే వేరే ఉంది కదా అవే అని అనుకున్నా. ఎప్పుడు ఎక్కలే నేను అప్పుడు అడిగి తీసుకుపోయాడు, ఆడ ఆపిండు. హోటల్కి తీసుకోపోగానే హోటల్ ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అలా పోయాగానే 64th floor తీసుకుపోయాడు నన్ను. తీసుకుపోయి చూస్తే హెలికాప్టర్ నుండి దుబాయ్ చూస్తున్నట్టు ఉంది. అంటే అంత పైకి ఎప్పుడు ఎక్కలే నేను, ఒక బిల్డింగ్ లో. మన దగ్గర అంత పెద్ద బిల్డింగ్ అట్లా లేదు కదా. చూడగానే ఓకే డన్ సూపర్ రా అనుకున్నా. పెద్ద ఇల్లు, పెద్ద ఫ్లాట్ అది, అది హోటల్ అనొద్దు దాన్ని. అట్లా పోయి ఉన్నాడు. ఓడేల్ అన్న, మన ఆయన అన్న, డైరెక్టర్ అన్న, శౌర్య అన్న, వీళ్ళందరూ అక్కడే పరిచయం అయ్యారు అన్న వాళ్ళు. అయ్యి ఇట్లా ఇట్లా మాట్లాడుకున్నాం, అది ఇదని షాపింగ్కి పోదాం అన్న, అది ఇదని అనుకున్నాం. ఇట్లా అయిపోయి ఈవినింగ్ ఫస్ట్ ఇది ఉంది, రేపు పోదాం షాపింగ్ కావాలంటే, ఈవెంట్ ఉంది దానికి రెడీ కాదు ఇది అన్నారు. బ్లేజర్ ఫస్ట్ టైం ఇట్లా వేసిన, అది నాకేమో బాడీ లాంగ్వేజ్ సెట్ అయితే లేదు, నాకేమో ఇట్లా ఉండబోదు అవుతుంది. నేనేం మాట్లాడిన ఇట్లా మాట్లాడదా. అది దానికేమో ఇట్లా కూర్చునేటప్పుడు బటన్ తీసి కూర్చోవాలి, అది ఉండే నాకు. అది అసలే సరే అని వేసుకోవాలి, తప్పదని అన్నా. పోయినా అక్కడ కూర్చున్నా, నేను ఆ అవార్డ్ ఫంక్షన్లో ఇట్లా కూర్చున్నా, అవార్డు ఇచ్చిర్రు. పోయినా తీసుకున్నా, రానా అనే ఇచ్చిండు. ఇచ్చిండు థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీకి అండ్ నా ఫ్రెండ్స్కి అని చెప్పి ఏదో వచ్చేసినాయి. ఇక్కడ నుంచి రాగానే ఫస్ట్ ఆ ఈవెంట్ నుంచి బయటకు పోయినా. బయట ఉన్న రోడ్డు మీద నిల్చున్నా, రాత్రి 2 ఏమో అవుతుంది. అది ఇట్లా బ్లేజర్ వేసుకొని అవార్డు పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ పోతున్నా నేను. నాకు ఇంకా అట్లా కళ్ళల్లో ఉంది ఏంటంటే, పోతుంటే అరే ఏడున్నాం నాగారంలో ఉండే. ఎగ్జాక్ట్ మేము ఫేమస్ సినిమాకు ముందు తీసుకొచ్చి దుబాయ్లో ఫ్రీగా ఇంత పెద్ద హోటల్లో ఏదంటే తినొచ్చు. మటన్ అడుగుతాం మేకని తెస్తారు వాళ్ళు డైరెక్ట్. ఏదో మంది అని చెప్పి తెచ్చిరు, చిన్న ల్యాంప్ తెచ్చిరు డైరెక్ట్ నాకు. మధ్యాహ్నం అడిగా దిగినాక పట్టుకొని తిరుగుతున్నా, ఫుల్ హై ఫీల్ అవుతున్నా నేను అదే బ్లేజర్ వేసుకొని. అందరు ఏమన్నారంటే ఆఫ్టర్ పార్టీ ఫ్రెష్ అప్ అయినా. ఫ్రెష్ అప్ లేదు ఏం లేదు, నేను అదే బ్లేజర్ వేసుకొని పోయి ఫ్రెష్ గా ఉన్నా, నేను మైండ్ లో ఫ్రెష్ గా ఉన్నా. ఆఫ్టర్ పార్టీ తీసుకొని ఆడ పెట్టిన ఇట్లా పెట్టి అవార్డు వచ్చింది రవి నాకని. ఏదో ఆనందం, లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అవార్డు. ఫస్ట్ సినిమాకే ఫస్ట్ అవార్డు వస్తే మస్తు ఉంటుంది. తర్వాత వచ్చినా కూడా 1 of the అవార్డు అయిపోతుంది. అట్లా ఉంది. అందరు సెలబ్రిటీస్ ఒకే దగ్గర చూస్తున్నా నేను. అంటే నా లైఫ్ లో, అంటే ఇప్పుడు అక్కడే ఐశ్వర్య రాయ్ మేడం ఉంది, అక్కడే వేరే ఇండస్ట్రీస్ నుంచి కూడా ఉంటారు కదా, అందరు ఉన్నారు. విక్రమ్ సార్ ఉన్నారు. మాట్లాడారా ఎవరితో? నేను అసలు మొత్తం అందరితో సార్ పెద్ద ఫ్యాన్స్, పెద్ద ఫ్యాన్స్. అయ్యా సూపర్. ఎస్జే సూర్య సార్ దగ్గరికి పోయినా, సార్ అని అన్నా, హాయ్ అన్నాడు తెలిసినట్టు. ఏదో గుర్తుపట్టి వచ్చిండని అర్థమైంది సార్కి. సార్ సరిపోయింది సార్ శనివారం అని అన్నా. ఓ సరిపోయిందా నీకు, అయితే సూపర్ అన్నాడు. అందరితో మాట్లాడినాం, ఎంజాయ్ చేసిన ఫుల్. అక్కడ సందీప్ అన్న వచ్చి కూర్చున్నాడు ఆడ, విజయ్ అన్న సందీప్ అన్న ఇద్దరు. అరే ఎట్లా మాట్లాడాలి, ఎవరైనా కనెక్ట్ చేసేటోళ్ళు ఉంటే బాగుండదు ఇది అని అనుకున్నా. కట్ చేస్తే సందీప్ అన్న ఇటు సైడ్ వస్తే వాళ్ళు చూసి సూపర్ కంటెంట్ చూస్తుంటాను, ఇది చూస్తూనే సాంగ్ అవి చూస్తున్నా, చాలా బాగుంటాయి, వెరీ నైస్ అది అని అన్నాడు. ఇంకా అక్కడ నుంచి అట్లా స్టార్ట్ అయింది. అక్కడ ఫస్ట్ మీటింగ్ అయితే. నైస్. ఆ సాంగ్స్ మనం మిస్ చేసాం యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నాను నేను. సందీప్ అన్న వచ్చి ఫస్ట్ చెప్పింది సాంగ్ గురించి, సాంగ్ ఫస్ట్ అన్నాడు. బట్ దట్ ఈస్ క్రేజీ కదా మనం అందరం. అంటే ఎందుకు అంటే అవి నార్మల్ గా మధ్యలో చెయ్యాలనిపించిందా, లేకపోతే
ఈ Bro, నాకు చూస్తూ తెలిసి మీరు చూస్తూనే ఎక్కువ ఇప్పుడు ఇదే చెయ్యాలి ప్లాన్ అదే ఉండదు కదా, ఏం లేదు, అదే మీ యూనిక్ మనసుకి ఏమనిపిస్తుంది చేసేస్తా. సూపర్ కదా అది. ఆ పాట చూస్తూనే ఒకటి విజయ్ బోల్గని అన్న మాకు పర్సనల్లీ విజయ్ అన్న సినిమాలు చేస్తున్నారు, బేబీ లాంటి పెద్ద సినిమాలు చేశారు అది ఇది, కానీ విజయ్ అన్న గ్యాప్ కి ఒక పాట యూట్యూబ్ లో ఎన్ని ఉంటాయి మెంటలు వచ్చేది ఆ పాటలు విని, సూపర్ పాటలు అసలు నాకు మొత్తం Crazy. చూస్తూనే ఫేవరెట్. అవును ఫస్ట్ ఆల్బమ్ అదే చేసింది, కాన్సెప్చువల్ విజయ్ గా అన్న కూడా అదే బ్లాక్ బస్టర్. అవును కానీ భలే ఉంటుంది క్యూట్ గా, చాలా పైన బాగుంటది. కింద. అది మేము ఫేమస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నాం మేము అప్పుడు. వినయ్ నాకు తెలుసు ఫ్రెండ్, గణేషన్ ముఖ సో వినయ్ షణ్ముఖ్. సో ఏమన్నాడంటే వాళ్ళకి ఎవరో యాక్టర్ ఉండాలి, అది లేదు ఏదో అయ్యింది అనుకుంటా. కట్ చేస్తే సుమంత్ ఇట్లా రా నీ హెల్ప్ కావాలి అది ఇది అని అన్నాడు. అవునా ఏంది పరిస్థితి అంటే ఇట్లా సాంగ్ చేద్దాం అది నేనే చేస్తా పిచ్చా నీకేమన్నా నేను, నువ్వు అన్నాడు ఆ టిక్ టాక్ మ్యూజికలీ అవి చూసి నేనేదో సినిమా చేసుకుంటున్నా, అది నాతో కాని పని యాక్టింగ్ చేస్తుడని అనుకున్నా నేను అప్పుడు. కట్ చేస్తే లేదు సుమంత్ ఏం లేదు స్లో మోషన్ లో అడిగినాడు సరిపోతుంది. మేము ఏమనుకున్నాం తెలుసా, నిజం చెప్తున్నా, మేము ఫేమస్ రాకముందు జస్ట్ జనాలకి కొంచెం అలవాటు చేయడానికి సుమంత్ ప్రభా స్ట్రాటజిక్ గా ఒక పాట చేసి నిజంగా అనుకున్నాం మేము. అరే అనుకున్నాం లేదా? చాలాసార్లు బాగా అరే ఇలా అనుకున్నాం వచ్చింది నిజంగా. పాట, బాగా workout అయింది. ఈ పాట బాగా హెల్ప్ అయింది సుమంత్ కి, తర్వాత కొంచెం help అలవాటు అయింది. చేశాడు అది ఇది అవి ఏం చేయలే, లైక్ ఇట్ వచ్చింది. హ్యాపెండ్ దట్ వే. హ్యాపెండ్ అంతే. బాగుంది ఆ సాంగ్ అట్లా. వాడు ఏం కదా ఊరికే నడిచే సుమంత్ అయిపోతుంది అన్నాడు. సరే అన్న అది చేసాం, సాంగ్ నాకు మస్తు వచ్చింది. Nice. చేసేద్దాం మంచిగా చేద్దాం, ఇంకేమైనా ఎఫర్ట్ పెడదాం దాని మీద, మాంటేజెస్ ఇట్లా అనుకుందాం అట్లా అనుకుందాం, నేను వినయ్ కలిసి చేస్తాను. ఇదేం ఉండదా మనకి, ఇప్పుడు మన సినిమాలు చేస్తున్నాము లేకపోతే ఇలా ప్లాన్ market, చేసుకోవాలి, trade, ఈ పదాలు మార్కెట్ వస్తాయి కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు మేము ఫేమస్ చేసిన, ఇప్పుడు గోదావరి గట్టు పైన కంప్లీట్ చేసిన, ఇంకో సినిమా కంప్లీట్ చేసిన, నా ప్రణామ రిలీజ్ చేసిన, అంటే నాకు అట్లేం ఉండవు, చేసేద్దాం ఏమవుతుంది అనిపిస్తుంది. బట్ ఓకే మీరు అలా మీ మైండ్ సెట్ ఓకే, బట్ చాలా మంది పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. వద్దని అంటారు కదా, బట్ వాళ్ళని వద్దనుకుని వెళ్ళడానికి కొంచెం ఫైట్ చేయాలి కదా. అదే ఇప్పుడు ఫ్రెండ్స్ లోనే అంటారు కొందరు, కొందరేమో నీ ఇష్టం అంటారు, కొందరేమో సినిమాలు చేస్తున్నావు కదా దాంట్లో వచ్చే సాంగ్ సరిపోవా మళ్ళీ సాంగ్ నచ్చింది, నచ్చినప్పుడు ఆ పని చేయాలనిపించినప్పుడు చేసే తప్పేంది అని నా ఫీలింగ్. ఎవరు ఏమనుకుంటారు, తప్పు చేసినప్పుడే కదా ప్రాబ్లం, నైస్, తప్పేం కాదు. తప్పే లేదు కదా. అంటే నాకు ఇది నచ్చింది చేసేద్దాం అయిపోయింది, హ్యాపీగా ఉన్నా కదా. నైస్. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లే చేద్దామా అంటే నీకు మంచిగా అనిపిస్తే పాడ్కాస్ట్ ఇంకోలా చేస్తావుగా. అదే అదే అంతే. మంచి అంటే అట్లా చేయొద్దురా పాడ్కాస్ట్ ఇట్లా చేయరు, ఇట్లా పలానా సెటప్ తో ఇట్లనే చేయాలి అని నీకు ఏదైనా మంచి ఐడియా క్రాక్ అయ్యింది చేస్తే బాగుంటుంది. లేదు మేము యాక్చువల్లీ మేము ముందు మేమిద్దరే మాట్లాడుకునే వాళ్ళం బ్రో, సినిమా టాపిక్ తీసుకుని దివాన్ మీద కూర్చొని. ఇప్పుడు నాలంటారు కూడా వస్తుండు. యాక్చువల్లీ అది అప్గ్రేడ్ బ్రో, మేము ముందు దివాన్ మీద కూర్చొని జస్ట్ ఇద్దరం ఏం గెస్ట్ గెస్ట్ లేదు ఏం లేదు, 100 పాడ్కాస్ట్ బెస్ట్ ఫైట్స్ ఇన్ తెలుగు సినిమా అని మాట్లాడుకునే వాళ్ళం మేము ఒక అరగంట. టాపిక్ పట్టుకోవడం, సినిమా గురించి మాట్లాడడం. మీరు మెయిన్ ఫేమస్ గురించి కూడా ఏదో మాట్లాడాం. మాట్లాడారు, గుర్తులేదు ఏం మాట్లాడారు, చూసిన 100%. అండ్ ఇప్పుడు ఇలా ఈ ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ ఇదంతా ఉంది కదా, దీంట్లో లైక్ మీ మమ్మీ డాడీ ఇది ఏమన్నా ఉందా అంటే లైక్ వాళ్ళు కూడా ఇలాగే ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు యూజువల్లీ మీరు మీ బ్యాచ్ ఇదంతా అరే చిల్రా కొంచెం వాళ్ళని కూడా నేను చిల్ పెడతా, వాళ్ళు టెన్షన్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఉంది కదా, అంటే మీరు ఇందాక మాటల్లో కూడా మీరు ఏమంటుండే అంటే అరే ఏదో పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, కానీ ఎంజాయ్ చేయాలంటే పబ్కి వెళ్ళాలి లేకపోతే ప్లేస్కి వెళ్ళాలి. ఏం కాదు బ్రో, కూర్చొని జస్ట్ చాయ్ తాక్కుంటూ కూడా మేము చిల్ అయిన రోజులు కలిసి ఉంటే ఎంజాయ్మెంట్ అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మొన్నే నేను పర్సనల్ ఆఫీస్ తీసిన, ఆఫీస్ లో ఉండదు. ఫస్ట్ ఇప్పుడు నా రూమ్ లో ఇట్లా టీవీ ఉంటుంది 70 inches, అక్కడ ప్లే స్టేషన్ ఉంటుంది, పక్కన రూమ్ లో డిస్కషన్ రూమ్, అక్కడ క్యారమ్ బోర్డ్ ఉంటుంది. ఓకే. బయటకి ఇట్లా ఎంటర్ అవుతుంటేనే ఒక బాల్ హ్యాంగ్ చేసి నువ్వు క్రికెట్ ఆడడానికి ఉంటుంది. ఓకే. ఇటు సైడ్ ఇంకో దిక్కు పోగానే నీకు డాట్ బోర్డ్ ఉంటుంది. ఓకే. నీకు అది ఎట్లుంటుంది అంటే నాకు పని చేయడం ఇష్టం లేదు, అంటే పని లాగానే చేయడం ఇష్టం లేదు. ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్ తో చిల్, ఓకే డన్ అట్లా అంతే. అదే ఇది ఇలాంటి యాటిట్యూడ్ రావడానికి పేరెంట్స్ కూడా అట్లాగే ఉండేవారా లేకపోతే అట్లా లేరు. లేదా? ఓకే ఓకే. ఇంట్లో ఎలా ఉండేది? సినిమా పోతా 100 రూపాయలు ఇవ్వాలని అనుకో, లేదు నీకు 5,000 ఇస్తా ట్యూషన్ కూడా అంటాడు అట్లా. మరి ఈ ఎస్ఐ అనేది ఇంత అయిన తర్వాత ఒకేసారి ఓకే సుమంత్ ఏం చేశాడంటే ఆల్రెడీ చేసేసింది, ఇదిగో నేను చేశాను, ఇంతమంది చూసారు, మనకింత పెట్టడానికి రెడీగా ఉన్నారు అని చూపించడం వల్ల ఒక ఎగ్జాంపుల్ చూపించారు మీరు, ప్రూఫ్. కానీ మీ మమ్మీ డాడీ మెయిన్లీ మీ డాడీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఎస్ఐ అనుకున్నారా? ఎలా ఉండింది? ఆయన ఎస్ఐ ఫిక్స్ అయి కూర్చున్నారు కదా, రోజు వర్కౌట్ చేయించేవారు మీతో ఇదంతా. ఇప్పుడు రెండో అడుగుతున్నా. సో బేసికల్లీ మీరు మీ డాడీ ఫిక్స్ అయి ఉన్నారు కదా మైండ్ లో దట్ ఎస్ఐ అవుతాడు మావాడని.
సడన్గా చూస్తే పిల్లగాడు మేము ఫేమస్ ప్రీ ప్రొడక్షన్. అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఎలా ఉండింది అంకుల్కి? మా డాడీ మా మమ్మీ అసలు నేను సినిమా తీస్తున్నట్టు నమ్మలే ఫస్ట్. వాడు ఏదో కోతాశలకు పోతుండు, వాడు ఏదో మాట్లాడుతున్నాడు మా మమ్మీ. మా డాడీ మేము మజాక్ అవుతుందారా ఇన్ని రోజులు ఎస్ఐ అయితే మంచిగా చదువుకుంటావు అని చెప్పి గదేదో అంటావు అది అంటే, డాడీ ఇది కూడా చదివే డాడీ అంటే చదువుకున్నావరా నువ్వు అంటే చదువుకోలే మరి చదువుకొని ఎట్లా వస్తుందిరా అంటే నేనేం ఫిలిం స్కూల్ కాదు కదా అట్లా మాట్లాడుతుంటే నమ్మలే. అసలు షూటింగ్ కి మా మమ్మీ రాలే అసలు, ఏది మేము ఫేమస్ షూటింగ్ కి. మా డాడీ కూడా ఒక్కడే ఒక రోజు వచ్చాడు. ఆ స్టోరీ భలే ఉంటుంది, మీరు చెప్పినా కదా ఎండ్లో పెట్టద్దు కెమెరాలు. తీసుకొచ్చినాక షాక్ అండి, నిజంగా మా కార్తీక్ అనమాట ఇంతమంది ఉంటురా, ముద్దు పేరు కార్తీక్ అని పిలుస్తారు మా ఇంట్లో మా మమ్మీ. సో అట్లా మా కార్తీక్ అనమాట ఇంతమంది ఉంటురా నిజమేనా అని అంటాడు మా డాడీ. అప్పుడు సెట్ అయి ఉంటారు అంకుల్. నైస్. నేను కావాలని ఏం చేసిన అంటే మేనేజర్లను పిలిచి సైలెన్స్ ఆయన దిగుతుంది చూసిన ఒక ఆయన మా డాడీ ఫుల్ ఓవర్ యాక్షన్ చేయరు, కొబ్బరి బొండ ఇచ్చారు, అంబ్రెలా పెట్టారు, ఇంకేదో చేశారన్నా. మర్యాదలు ఎట్లుండాలంటే ఫ్రూట్స్ గీట్స్ ఆ జోన్లో ఉండాలన్నా అన్న. వీళ్ళు కూడా మజాక్ ఇదంతా, మా డాడీ తెలియదు. జాయిన్ అయిపోయారు అందరూ చేసి సార్ మీ సుమంత్ ఫాదరా అంటే అంటే డాడీకి అర్థమైతే లేదు అంత సెటప్ అది అంతా చూసి. అవునన్నా దాదా అని అన్నాడు. అలాగే రండి సార్ కూర్చొని అన్నాడు. మా డాడీ ఇట్లా చూస్తున్నాడు రైడ్ అన్నట్టు. మా ఫ్రెండ్స్ కూడా పోయారు కొందరు. అయితే మా డాడీ మాత్రం వస్తే అక్కడనే కూర్చోడు, నేను ఫుల్ బిజీ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాను. మా డాడీకి హై డాడీ నేను వస్తున్నా 2 minutes వచ్చాను. అసలు నువ్వు ఎట్లా చేయాలంటారా ఇది కావాలని ఆడ కూర్చోన్నాడు. డాడీకి అంబ్రెలా పెట్టారు, కొబ్బరి బొండ ఇచ్చారు, తాగుతుండు, ఇట్లా చూస్తుండు, వీడు ఏం తీస్తుండు, ఈ టీవీ ఏంది అదేంది ఆ జోన్లో ఉన్నాడు మా డాడీ. పాపం అర్థమవుతలేదు ఇట్లా. మా తమ్ముడు కానీ తెలుసు ఎంత చేస్తున్నాను. మా తమ్ముడు డాడీ ఇద్దరు వచ్చారు. సర్లే ఏదో ఆడుకుంటున్నా ఆడుకొని అనుకుంటున్నా వాడి తమ్ముడు. అది చేస్తే మా డాడీ ఇట్లా చూసి ఎవరా ఇలా అంతా ఇంత మర్యాద చేస్తురు మరి నువ్వు మా డాడీ అంటే ఎట్లుండదు మరి అన్న. ఇది గింత చేస్తారా అన్నాడు. వీళ్ళందరూ నిజంగా నీ మాట వింటారా అన్నాడు. ఏమనుకుంటున్నాడు అని నేను అంటే నువ్వు మా కన్వర్సేషన్స్ ఎప్పుడు అట్లే ఉంటాయి. ఏం మజాక్ అవుతుందా డాడీ ఎవరు అనుకుంటున్నావు నేను కావాలని అట్లా ఏది డిగ్రీలో కూడా అట్లా మాట్లాడుతున్నాను. క్రేజీ. అప్పుడు అందులో అన్నట్టు ఆ స్పీచ్ లో అన్నట్టు సైలెన్స్ అనగానే అందరు ఆగిపోవడం, సింక్ సౌండ్ కాబట్టి ఆగిపోవడం అలవాటు అయిపోయింది అందరికి. చెప్పుల సౌండ్ కూడా రావద్దు కదా. అట్లా ఏం మాట్లాడుతున్నావు తోరే చెప్పురా వాళ్ళకి పని చేసుకోమని చెప్పు అంటే మా డాడీకి అది సింక్ సౌండ్ అని తెలీదు, ఉంటుందని తెలీదు. అంటే మా కార్తీక్ ఒక మాట చెప్తే అయిపోతారా మనుషులు, అట్లా నిజంగా పనిచేస్తారా అనుకుంటున్నాడు. చెప్పినా ఎవడొకడు కదులుతాడు కానీ మా వాడు చెప్తుంటే అందరూ ఆగుతున్నారు. నైస్. ఇన్నోసెంట్ మా డాడీ తెలీదు 6 సౌండ్ లో షూట్ చేస్తే చెప్పుల సౌండ్ కూడా తెలియదు ఆయనకి. వెరీ నైస్. అంటే ఇంత పని చేసినట్లు సైలెన్స్ అనగానే ఇట్లా ఆగిపోయారు కదులుతున్న వాళ్ళు. అయిపోగానే నిజంగా ఆయన ముఖంలో ఏం చూసిన అంటే నేను ఇందాక నువ్వు అన్నట్టు ఎస్ఐ చెప్పిన ఆగరు మాడు చెప్తే ఎందుకు అవుతున్నా పెద్దోళ్ళు అందరు వీనికన్నా మళ్ళీ ఏజ్ లా ఉంటుంది డాడీ డిస్టర్బ్ చేయకు నన్ను ఓకేనా కాన్సన్ట్రేట్ చేస్తాను. అది కాదు డాడీకి నేను హీరో అని తెలియదు వాళ్ళు అప్పుడు. అవును నిజంగా తెలీదు. అంటే నేను ఇంట్లోకి ఎప్పుడు వస్తా, నేను 3 గంటలకు వచ్చా, రాత్రి 2 గంటలకు వచ్చినట్టు పొద్దునే వెళ్ళిపోతా మళ్ళీ వాళ్ళు నిద్ర లేవక ముందుకే. అసలు నా సినిమా ఎలా తెలిసింది? సినిమా అనగానే అప్సెట్ ఉర్రు కొంచెం, అంటే భయం. అప్సెట్ ఇన్ ద సెన్స్ చెయ్యొద్దని కాదు ఇదేదో వేసుకుంటే అయిపోతుంది కదా చదువుకొని మంచిగా, అది పక్కన ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ సినిమాలు గిన్మాలు చేసిండొచ్చు, కూడా వేయలేదు దీనికి, ఎవరితో చేసిండు అది డెఫినెట్లీ చేస్తాడు. ఇట్లా అంటారు ఇది పరిస్థితి అని. అట్లా ఉన్నప్పుడు నాకు అర్థం కాలే. బ్యూటిఫుల్ ఉండే అంత. ఇప్పుడు ఎలా ఉన్నారు మనోడు క్వశ్చన్ నవ్వు అప్పుడు అట్లుండే. అదంతా చూసి నమ్మేసి ఇంకా వెళ్ళిపోయాడు కదా ఇంటికి. డాడీ పాపం క్యూట్ ఏం అడిగాడు తెలుసా, మా ప్రొడక్షన్ కార్లో తీసుకొచ్చారు కరీంనగర్కి. తీసుకురాగానే అరే ఇప్పుడు పోయేటప్పుడు ఇప్పుడు ఈ డ్రైవర్ ఇప్పుడు ఇడేం నన్ను 5,000 అడగడు కదా అన్నాడు. ఇంత దూరం ఏదో తీసుకొచ్చారు కానీ డాడీ నీకు కావాలంటే తినేసి కూడా డాడీ మధ్యలో నేను ఉన్నా కదా నేను చూసుకుంటావు అన్న. అంటే మాకు కార్లు గీర్లు ఈ జోన్లు కూడా లేదు అప్పుడు, ఏం ఓన్ వెహికల్స్, ఇది ఒక స్కూటర్ ఉంది మా డాడీకి. ఏదో క్యూట్గా అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లుందంటే మా డాడీకి ఫుల్ అప్పులు గిప్పులు ఈ టెన్షన్లు ఫుల్ ఉండేది. చిన్నప్పటి నుంచి నేను పొద్దున్న లేసి అప్పుడు కడతాం ఇదే విన్నా. ఇంకా ఈ మేము ఫేమస్ చేసి ఈ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని కొన్ని సినిమాలు సైన్ చేసి మా ఇంట్లో ఉన్న అప్పులన్నీ క్లియర్ చేసేసిన ఫస్ట్. సూపర్. ఆ సాంగ్స్ చేయడం వల్ల నాకు ఉపయోగపడ్డది. మొత్తం క్లియర్ చేసేసి ఇప్పుడు మా డాడీకి ఏం చెప్పినంటే ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి రేపు ఈ డబ్బులు నాకు ఇంట్లో కనబడుద్దని చెప్పిన. ఇంట్లో కనబడద్దు అంటే మంచిగా బ్యాంకులో వేసి సేవ్ చేస్తారా, సేవ్ కాదు నెక్స్ట్ డేనే అప్పిచ్చే అందరికని చెప్పిన. ఎవరు ఇప్పుడు అదే చేస్తాడు. సూపర్. నేను కూడా అదే అన్నా. పోయి మా డాడీ పని ఏంటంటే ఇప్పుడు
బండి తీసుకొని పోయి రోజు డైలీ ఫైనాన్స్ వడ్డీ. అందరి దగ్గర ఎవ్రీడే మా డాడీ చేతిలో నేను ఎప్పుడు డబ్బులు చూడాలి అని ఫిక్స్ అయ్యి డైలీ ఫైనాన్స్ ఇవ్వమని చెప్పిన. ఆ డబ్బులతో పెద్ద వచ్చేది ఏం లేదు, ఏం చేసేది లేదు. వైబ్ మా డాడీకి ఇప్పుడు ఎవ్రీడే నాకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని ఉండే ఫుల్. ఇప్పుడు మా డాడీ రోజు డబ్బుల్లో కడుతుంటాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఇదే కానీ మంచి థాట్ కదా అది. యూజువల్లీ ఏం చేస్తారు, అప్పులు తెచ్చేసి సూపర్ అనుకుంటారు, కానీ ఇది ఇంకా హైలైట్ ఇది. మా డాడీ కూడా, మేము చిన్నప్పుడు నలుగురం ఫ్యామిలీ కదా, నేను మా తమ్ముడు మమ్మీ డాడీ. ఏదైనా గుడికి పోవాలన్నా, కొమరవెల్లి పోవాలన్నా, ఇంకేదన్నా శ్రీశైలం పోవాలి, ఒక కార్ ఎవరినైనా అడుగుదామంటే మా డాడీకి పాపం ఆ మొహమాటం వచ్చేది. మా డాడీ ఏం చేస్తుండే, ఆ స్ప్లెండర్ బైక్ మీద మేము పెద్దగా అయిపోయినాం అప్పటికే, 7th 8th క్లాస్ ఉన్నామంటే నలుగురు ఒక బండి మీద పోవాలి, మస్తు కష్టం కదా. ఎవరు అడగంటే మొహమాట పడేటోడు. దాన్ని మళ్ళీ ఏమైనా తాకిస్తే మళ్ళీ ఏమన్నా అంటారా, అంతా మళ్ళీ డబ్బులు ఖర్చు. అప్పుడు ఫిక్స్ అయినా ఓ కారు కొన్నా, మేము ఫేమస్ టైంలో అది పెట్టిన, అమ్మట్లే. ఇంకో కారు కొన్నా, అమ్మట్లే. ఎన్ని కార్లు ఎందుకు రా, నువ్వు ఎంత మొహమాట పడి ఉంటావో గుర్తుందా, వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది అది ఇదేనంటే అని చెప్పేసి 1 2 3 4 ఇల్లు లేదు ఇంకా మాకు. నేను ఇంకా రెంట్ హౌస్ లోనే ఉంటా. 8,000 ఏమో 9,000 ఏమో సంథింగ్. కానీ మా డాడీని అట్లా చూడాలి. డాడీకి ఒక కార్డు, ఒక కార్ ఇచ్చేసి నీకు ఇష్టమైనంత తిరుగు. వాళ్ళకు ఏం తెలియదు ఎటు మా అయితే తీర్థయాత్రలకి అవి పోగలుగుతారు, ఫ్రెండ్స్ తో ఏదో చిల్ అవుతారు వాళ్ళ ఫ్రెండ్స్ తో. సో అంత కూల్ గా, అంత క్యూట్ గా వాళ్ళ లైఫ్ ఇప్పుడు సూపర్ హ్యాపీ ఉన్నాడు వాడే. డబ్బులు ఎవ్రీడే తీసుకుంటున్నా, అప్పిస్తున్నా, ఓకే డన్, ఇది అయిపోయింది, ఇల్లు కడితే అయిపోతుంది. కావాలని నాకు కార్లు అన్ని పెట్టినా నేను, ఏదో డబ్బులు ఉండి ఫుల్ కాదు. మా డాడీ నాకు అట్లా చూడాలని ఉండే. అంతే, ఇట్లా బౌల్లో చేయి పెడితే ఏ కీ వెళ్తో అర్థం కావద్దని 4 కార్లు కొని పెట్టినట్లు. మా ఇంటి పక్కన వాళ్ళు పాపం అందరూ ఓన్ హౌస్, మా ఒక్కడిదే రెంట్ హౌస్ ఆడ, ఇంకొక్కడిది ఉందేమో. వాళ్ళు మా మమ్మీతో ఇల్లే లేదు, ఇనోవాళ్ళకి ఇవన్నీ ఎందుకు, మీ వాళ్ళు పెద్దోడు ఏం చేస్తుంది, అయితే కట్టేస్తా మమ్మీ, సూపర్ గా కడతా, నువ్వు చూడనంత పెద్దగా కడతా, అది చూడాలి దేవుని దయ వల్ల పక్కా. నాకు యాక్చువల్లీ డౌట్ అండి, ఇప్పుడు వరకు మనం సుమంత్ ప్రభాస్ జర్నీ టు ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్స్ యాజ్ హీరో ఇదంతా మాట్లాడుకున్నాం. సుమంత్ ప్రభాస్ యాజ్ డైరెక్టర్, హౌ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ, అది ఎలా వెళ్ళబోతుంది ఇక్కడ నుంచి? అంటే మీది రైటింగ్ డైరెక్షన్ నెక్స్ట్ ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉంది, డెఫినెట్లీ చేస్తా. ఇప్పుడు నాకు అన్ని తెలుసు, ఏది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది, ఏది కాదు, దేన్ని పేపర్ మీద ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ స్క్రీన్ మీద చేయొచ్చు, ఎంతవరకు అచీవ్ చేయగలుగుతాం, ఇవన్నీ నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా వచ్చేసింది ఇప్పుడు. సూపర్. అంటే ఒకరి కింద అసిస్టెంట్ డైరెక్షన్ చేసినట్టుగా 2-3 సినిమాలు హీరోలా చేస్తున్నా కూడా. సో అది నాకు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వర్క్ అయ్యింది. సినిమా ఎట్లా వర్క్ అవుతుంది, నేను ఆల్రెడీ ఒకటి చేసేసాం కాబట్టి నాకు ఎదురైన థింగ్స్ అవన్నీ కూడా మైండ్ లో ఉండి, ఆ తప్పులన్నీ క్లియర్ గా ఇప్పుడు నేను మైండ్ లో పెట్టుకొని మంచి సినిమా చేస్తాను. అండ్ ఈ స్కోప్ ఉందా బ్రో, లైక్ ఫ్యూచర్ లో మేబీ సుమంత్ ప్రభాస్ ఒకటి రాసి డైరెక్ట్ చేసి వేరే యాక్టర్ ని హీరోగా పెట్టి అన్న థాట్ ఏమన్నా ఉందా? లైక్ అవ్వచ్చా? లేదు అసలు, ఓకే అట్లా లేదు. నాకైతే ఉన్నది చెప్పాలంటే సూపర్, నేను ఇంకోరిని డైరెక్ట్ చేయలేనేమో అని నాకు అర్థం అయిపోయింది. ఓకే నాకు మీ థాట్ ప్రాసెస్ భలే నచ్చింది బ్రో. అంటే యు ఆర్ కీపింగ్ థింగ్స్ సింపుల్, కాంప్లికేట్ చేసుకోవట్లేదు అసలు. స్ట్రెస్ తీసుకొని నేను అందువల్లే మీరు ఇక్కడ ఉన్నారేమో. అంతే హ్యాపీగా ఉన్నది, మీరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్. విచ్ ఇస్ వెరీ టఫ్ టు బి. yes అంటే యూజువల్లీ టఫ్ అని ఎందుకు అంటున్నామంటే, నీకు వచ్చే సలహాలు, పెద్దోళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సలహాలు ఇచ్చే కొద్దీ మన లోపలికి చాలా ఫీడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనం సింపుల్ గా చూసే విషయాలు కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అయినా సరే యూఆర్ ట్రైయింగ్ టు కీప్ థింగ్స్ సింపుల్ కాబట్టి సింపుల్ ఫార్ములా నేనైతే ఒకటే అనుకుంటా, ఇప్పుడు ఎక్కడైనా మనకన్నా పెద్దోనికి మనం క్యూట్ అనిపించాలి, మనకన్నా చిన్నోనికి మనం తోపు అనిపించాలి. మన తోటి ఉన్నోనికి, మన రేస్ మన లేన్ లో ఉన్నోడు అరే నాకన్నా ముందు ఉండేదని అనిపించాలి. మనకన్నా పెద్దోనికి క్యూట్ అనిపించడం అనుకో, నీకు ఏ పనైనా అయిపోతుంది. ఇప్పుడు మీకే స్పాన్సర్ ఉన్నాడు, నాకు ఈ మైక్స్ కాదు ఇంకా బ్రాండెడ్ మైక్స్ కావాలి, ఈ లెవెల్లో కావాలి అని నువ్వు అడిగిన అనుకో, ఎందుకు అంతగానో అది కానీ నువ్వు క్యూట్గా ఉన్నావు, క్యూట్ అనిపించడం అనుకో, అసలు పోరడు ఏదో అడుగుతుండే ఇచ్చేసే ఈ జోన్ కి తీసుకురావాలి కన్వర్జేషన్ ని. అది ఎప్పుడు వస్తుంది వాళ్ళకి కూడా, నువ్వు పని బాగా చేస్తున్నప్పుడే. అంతే అరే వీడు ఏదో తపన పడుతుండు, చెయ్యాలనుకుంటుండు, సరే వాడిని సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, దాంతోనే చేసి చూద్దాం, వాడు దాన్ని ఇంకా బెటర్గా ఉపయోగించుకుంటాడేమో, ఆ ఎక్విప్మెంట్ నో థింగ్ నో ఏదో అట్లా. బట్ సో హ్యాపీ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ బ్రో. అంటే నేను ఆబ్వియస్లీ నేను ఏజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి
ఆ జర్నీ సిమిలర్ అనమాట. సినిమాలు చూస్తున్నప్పుడు మీరు పిల్లగాడు టైంలో ఫాలో అవుతుండే, సిబిలో నేను ఉండే, ఆ తర్వాత ఎప్పుడైతే మేము ఫేమస్ అయిందో ఓ జర్నీ ఫాలో అవుతూ ఉండే. బట్ నాకు గోదావరి గట్టు పైనకి వచ్చేసరికి కొంచెం నాకు ఎలా అనిపించింది అంటే కొత్తగా అనిపించింది. ఓ ట్రై చేస్తున్నాడు సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్, థ్యాంక్ యూ. సంథింగ్ వెరీ న్యూ అని. బట్ వెరీ న్యూ అంటే క్లారిటీ ఇద్దాం. తెలంగాణ గైడ్ ఫర్ హిమ్ ఇట్ ఈస్ న్యూ. బట్ అగైన్ మంచి రామ్ కామ్ యా అండ్ చాలా మెలోగా, అప్పటి వరకు అన్నది కాస్త కొంచెం మెలోగా, కొంచెం కంపోజ్డ్ గా ఒక ట్రై చేస్తున్నారు. హోప్ ఇట్ వర్క్స్ వెల్. యా కంటెంట్ అదే రెగ్యులర్. నన్ను నిన్న ప్రెస్ మీట్లో ఎవరు అడిగినారు ఇది రెగ్యులర్ కథనా అని. అంటే అదే అంటే తండ్రి కూతురు ఎమోషన్, హీరో ఈ వైబ్ ఉంది అది. అంటే నేను ఒకవేళ రిలేటబుల్ కథలు చెప్పగలిగితే, అంటే మన ఇంట్లో జరిగే కథలు లేదా మన ఇంటి పక్కన జరిగే కథలు ఇవి చెప్తున్నప్పుడు స్క్రీన్ మీద బాగా తీస్తే సినిమా రిలేటబుల్, బాగా తీయకపోతే రెగ్యులర్. ఈ రెండేగా, ఇంకేం ఉండదు. ఇది రిలేటబుల్ గా తీయగలుగుతాడు ఈ మేకర్ అని నమ్మి ఈ సినిమా చేసిన. అవుట్ ఆఫ్ బాక్స్ సినిమా చేయాలనుకుంటే వేరే సినిమా చేయొచ్చు. బాగుంటే రిలేటబుల్ అంటారు, బాగాలేకపోతే రెగ్యులర్ అంటారు. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. మనం మళ్ళీ మీ నెక్స్ట్ సినిమాకి కూడా మనం కలిసి మాట్లాడుకుందాం. చాలా సినిమాలు ఉన్నాయి, ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. గోదావరి గట్టు పైన రిలీజింగ్ ఆన్ May 8th. తప్పకుండా చూడండి థియేటర్స్ లో. దిస్ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్ కదా, ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ ఫస్ట్ పాడ్కాస్ట్ అనుకుంటా నేనేం మిస్ కాకపోతే. ఇంత పెద్దది ఇదే ఫస్ట్. సో ఎట్లా అనిపించింది కాన్వర్జేషన్? మీ కంటెంట్ నేను రెగ్యులర్ గా చూస్తా. మీరు ఇందాక అన్నట్టు బెంచ్ మీద కూర్చొని స్టార్ట్ చేసినాం అన్నారు కదా, ఇప్పుడు ఎంత మంచిగా. నాకు తెలిసి మీరు కూడా 18 గంటలు థాట్ పెట్టారు, తెలుసో తెలియకో అంటే కాన్షియస్ గానే పెట్టిండు. మీరు అందుకే ఇంత మంచి సెటప్, మీ అంబియన్స్ రాగానే మీ స్టూడియో మజా ఉంది. ఫస్ట్ మీరు సోది చెప్తా అని పెట్టారు కదా, క్లిప్స్ చూసినా, దాని తర్వాత కొంచెం పెట్టుకొని చూసిన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అక్కడ. మీరు సోది చెప్తా అని చెప్పారు కానీ సోది లేదు మీ దాంట్లో. మీ దాంట్లో చాలా బ్యూటిఫుల్ కంటెంట్ ఉంది. అంటే సోదిని బ్యూటిఫుల్ అంటారా ఏంటంటే నేను అడుగుదాం అనుకుంటున్నా. అంటే మేము బేసికల్లీ సోది చెప్తా అని ఎందుకు అంత థాట్ ఏం లేదు. యూజువల్లీ మేము మాట్లాడుకుంటున్నాం కదా, జస్ట్ కాన్వర్జేషన్స్ నడుస్తాయి ఇక్కడ. అంటే థాట్ ఎట్లా వస్తుంది తెలుసా, అది ఈ సోది చెప్తా అని ఇంత కాన్షియస్ గా ఇంత మంచి లోగో వేపించి ఇలా పెట్టిండో ఇట్లా చేస్తుండే అంటే డెఫినెట్లీ సోది ఉండదనే ఓపెన్ చేస్తానే. ఓకే, కానీ సోది కూడా కొంచెం మీనింగ్ఫుల్ గా ఫన్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మా ఎయిమ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు 10 members 8 members ఉంటారు కదా, మీరు మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, దాన్ని మనం సింపుల్ గా సోది అంటాం. బట్ అది చాలా ప్రేషియస్, ఎగ్జాక్ట్లీ అవర్ పాయింట్. అది తెలుస్తుంది, అది రిఫ్లెక్ట్ చేయడమే మా ఎయిమ్. అందుకే దాన్ని బట్ రాజీవ్ కనకాల గారు జేడి సార్ అన్నారు, మీరు పేరు యాక్చువల్లీ మార్చాలి, సోదిని డిఫరెంట్ గా వాడతాం మనం చాలా మంచి మాట్లాడుకున్నాం యాక్చువల్లీ. అయ్యో మరి నాకు అట్లా అనిపించింది, సోది చెప్తా అంటే డిఫరెంట్ గా సోది ఉండదని ఇలా కాన్ఫిడెన్స్ అందుకే ఓపెన్ చేస్తే కదా నాకు అనిపించింది. ఇట్ వర్క్స్ ఇన్ బోత్ వే. నాకేంటంటే ఎలా ఆలోచించినా పర్లేదు నొక్కుతారు కదా, అది ఫస్ట్ అది నొక్కిరంటే బయటకు వరిగా. అంటే అంటే ఇప్పుడు నేను అక్కడ నాగారం నుంచి ఇక్కడ వరకు వస్తాం ఫ్రెండ్స్. అవును, అట్లా ఒక్కొక్కసారి 2-3 వచ్చినప్పుడు అట్లా ఫోన్ ఆన్ చేసుకొని మీ పాడ్కాస్ట్లు ఇంకా వేరే పాడ్కాస్ట్ ఇట్లాంటి ఈ జర్నీ అంతా నాకు కవర్ అయిపోతుంది హ్యాపీగా. ఏదైనా వెయిట్ చేస్తున్నప్పుడు ఇంకెంతసేపు రా అని అనుకున్నప్పుడు, నేను ఎలక్ట్రిక్ కార్ కొన్నాడు మొన్న లాంగ్ డ్రైవ్ పోతున్నాం రాజీవ్ కనకాల సార్ అప్పుడే చూసా, ఛార్జింగ్ 2 గంటలు అవుతుంది అది. అప్పుడు నేను ఏం చేయాలి, అలా పెట్టి అట్లా చూసుకుంటా కూర్చుంటా ఉంటా. మీ ఈవీ కార్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు సోది చెప్తా చూడొచ్చు. Thank you bro, thank you so much for coming. All the very best. Thank you so much. Be the same. Thank you so much. Bye guys, subscribe.